ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమస్తు మే అస్తు తదాత్మతే ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశేషుభ్యో నమో మహద్భ్యో గురుభ్యః. రెండో ఖండం మంత్రం, నాలుగో మంత్రం కదా. అవునండి. శ్రీ గురుభ్యో నమః. తా ఆప ఐక్షంత బహ్వ్యస్యామ ప్రజాయేమహీతి తాహ అన్నమసృజంత తస్మాత్ యత్ర క్వచ వర్షతి తదేవ భూయిష్ఠమన్నం భవతి అద్య ఏవ తదధి అన్నాద్యం జాయతే. ఇది ఈ నాలుగో మంత్రం. దీనికి ఇంతకు ముందు ఏమని అనుకున్నాం మనం? మొట్టమొదట్లో సద్వస్తువు ఉంది. ఆ సద్వస్తువు దానిలోంచి తేజ అసృజత అనే దగ్గర తేజస్సు సృష్టి జరిగింది అన్నంత వరకు చెప్పుకున్నాము. ఆ సద్రూపమైన పరమాత్మ నుండే తేజస్సు సృష్టింపబడింది. దానిలోంచి మళ్ళీ తాహ ఆపహ ఐక్షంత, తేజస్సులోంచి నీళ్లు, తేజస్సు యొక్క కార్యభూతములైనటువంటి నీరు. అంచేత ఏ కాలంలో ఎక్కడైనా ఉంటే అక్కడ తేజస్సు యొక్క కార్యభూతములైన నీళ్లు కనుక ఆ నీళ్లు మనకందరికీ అన్నప్రదానం చేస్తున్నాయి, అన్నానికి కారణం అవుతున్నాయి అనేటువంటిది ఉత్తరత్ర అన్వయం. ఇప్పుడు ఇక్కడ అన్న శబ్దానికి ఆపహ ఐక్షంత అంటే జలములు ఆలోచించాయి అని. జలములు ఆలోచించడం ఏంటండి? జలములు అచేతనములు కదా, దానికి ఆలోచన ఎలా కుదురుతుంది అనే దానికి అర్థం పూర్వవదేవ ఆకార సంస్థితం సత్ ఐక్షత ఇత్యర్థ అని అర్థం రాస్తున్నారు భాష్యకారులు. ఆపహ అనే దానికి కేవలం అప్పులనే మొహటమే కాదు, అబాకారముతో కూడినటువంటి ఆ పరమాత్మే, అబాకారములో అంటే నీళ్లు అనే ఆకారంలో ఉన్నటువంటి ఆ పరమాత్మే ఐక్షత అంటే ఆలోచించను అని. అంటే ఏమిటి అర్థం? అబాకారంలో ఎలా వచ్చింది? మొట్టమొదట్లో సద్రూపమైన బ్రహ్మ, దానిలోంచి తేజోసృచిత అని ఉంది. మరి తర్వాత అబాకారం ఎలా వచ్చింది అని అంటే అట్టమంటి మొట్టమొదట్లో కార్యకారణ భావం వెనకాల చెప్పుకున్నాం కాబట్టి మొట్టమొదట్లో చెప్పినటువంటి సద్రూపమైన ఏ బ్రహ్మ అయితే ఉందో ఆ బ్రహ్మ జలములుగా మారి ఈ జలములు ఇప్పుడు ఆలోచించాయి. అంటే ఈ జలముల రూపంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఆలోచించింది అని అర్థం. పూర్వవదేవ ఆకార సంస్థితం సత్ ఐక్షత. ఆకార సంస్థితం అనే దానికి ఇప్పుడు ఏమిటి? ఏ ఆకారం? జలము రూపంలో ఉంది కనుక అబాకార సంస్థితం అనేటువంటి అభిప్రాయం. వస్తుతః బీజాదిభూతములన్నీ స్వయంగానే తన సృష్టి చేస్తాయి అనే ఓ పూర్వపక్షం ఉంది. అలా కాకుండా, అలా కాదు, ఆ రూపంలో పరమాత్మే సృష్టి చేస్తున్నాడు అనేది సిద్ధాంతం. ఆ కింద రాసి బ్రహ్మసూత్రంలో ఉన్న తదభిధ్యానాదేవ తల్లింగాత్ సహ అనే బ్రహ్మసూత్రం ఆ కింద టిప్పణిలో రాసి ఆ సూత్రంలో ఆ బ్రహ్మసూత్రాల్లో ఈ విచారణ చేశారు. దానిలో తదభిధ్యానాధికరణంలో ద్వితీయాధ్యాయ తృతీయ పాదం అని రాస్తున్నారు కదా ఆయన. దానికి అర్థం ఏమిటి అంటే ఆకాశము మొదలైనటువంటి భూతములు తమ తమ వికారముల్లో ఉండే ఆకాశాద్ వాయు వాయోరగ్ని అన్నప్పుడు ఆకాశము వాయువును సృష్టి చేసింది అంటే ఆ ఆకాశమే సృష్టి చేసింది అనేటువంటి అభిప్రాయం. ఎలా అవుతుందండి అని, వాటికి కూడా చేతనత్వం ఉంది అని ఒక పూర్వపక్షం. ఆ భూతములు కూడా చేతనములే, అవి కూడా కార్యాలను తయారు చేయగలవు అనేటువంటి పూర్వపక్షం చేసి సమాధానం ఏం చెప్పారంటే అలా కాదు, ఆ రూపంలో పరమాత్మే ఈ సృష్టికర్త అవుతున్నాడు కనుక ప్రపంచం అంతా కూడా బ్రహ్మకర్తృకం, బ్రహ్మే సృష్టికర్త, మాయాశబలత బ్రహ్మ అన్నమాట. అంచేత ఈ అభిధ్యాయన్ అంటే దాన్ని ఆలోచించి, అభిధ్యాయన్ అనే దానికి అర్థం ఏమిటి? అభిధ్యానాదేవ అనే దానికి అర్థం ఏమిటి అంటే తద్రూపంగా ఉండటము అని అర్థం. ఆ జల రూపంగా ఉండటము, తేజో రూపంగా ఉండటము, జల రూపంగా ఉండటము, తర్వాత పృథివీ రూపంగా ఉండటము, ఈ రకంగానే కనుక సద్రూపమైన పరమాత్మే ఈక్షణం చేశారు. ఏమని ఈక్షణం? ఆలోచన ఏది? ఆ ఐక్షత అనే దానికి ఆలోచించాను అని అర్థం కదా. ఏం ఆలోచించారు అంటే బహ్వ్య అంటే ప్రభూతాః శ్యామ భవేమ, ప్రజాయేమహి అంటే ఉత్పద్యేమహీతి ప్రతిపదార్థం రాస్తున్నారు. బహ్వ్య అనే దానికి ప్రభూతాః అని అర్థం, ఎక్కువగా, శ్యామ అంటే భవేమ అని అర్థం, ప్రజాయేమహి అంటే ఉత్పద్యేమహి మేమే పుడతాము, చాలా రకాలుగా తయారవుతాము అని. ఆ తర్వాత ఏమైంది? తాహ అన్నమసృజంత అని, ఆ నీళ్లు అన్నమును సృష్టి చేసేయి. అన్నం అంటే ఏంటంటే పృథివీ లక్షణం. అన్న శబ్దానికి పృథివీ అర్థం ఎలా వచ్చింది?
అనే దానికి అర్థం అన్నశబ్దం చేత పృథివీ లక్షణయే చెప్తారు. అన్నశబ్దానికి అర్థం మామూలుగా ఏదో వరి ధాన్యాలు, గోధుమ ధాన్యాలు ఏదో చెప్పాలి. అలా కాకుండా పృథివీ అని ఎలా వచ్చింది అంటే పంచమూత ప్రస్తావం కనుక ఇదంతా అన్నశబ్ద ప్రయోగానికి కార్థం. పార్థివం హి అన్నం యస్మాద్ అప్కార్యమన్నం తస్మాత్ ఎత్ర క్వచిత వర్షతి దేశే తత్రైవ భూయిష్టం ప్రభూతం అన్నం భవతి అని. ఎందువలన అంటే ఇది అన్నమసృజంత అనే దగ్గర అన్నం అనే దానికి పృథివీ అనేటువంటి అర్థం చెప్పాలి. అన్న శబ్దానికి పృథివీ ఎందు లక్షణ. కారణం ఏమిటి అంటే ఇది పంచమహాభూత సృష్టి ప్రక్రియ. సృష్టిలో ఆకాశం దగ్గర నుంచి ఆకాశం, వాయువు అని తైత్తిరీయంలో చెప్పారు. ఇక్కడ తేజస్సు, తేజస్సు తర్వాత అప్పు, అప్పు తర్వాత అన్నము అన్నారు. ఆ భూతాల్లో లెక్క పెట్టేసరికల్లా తేజస్సు, నీడు వాటి సాహచర్యం చేత పృథివీ రకమైన భూతమే ఉంటుంది, కానీ మధ్యలో అన్నం రాదు. కనుక ఈ అన్న శబ్దానికి పృథివీ అర్థం. ఇది పంచమహాభూతముల యొక్క సృష్టిలో చెప్పడం జరుగుతుంది కనుక మొదట్లో తేజ సృష్టి, తర్వాత జల సృష్టి, తర్వాత పృథివీ సృష్టి అని అర్థం. ఈ అన్న శబ్దానికి పృథివీ అర్థము అనేది మామూలుగా చెప్తున్నాం. అంటే అపాంకార్యం అన్నం అనేది లోక ప్రసిద్ధి కూడా ఉంది అని ఇప్పుడు రెండోది రాస్తున్నారు. అన్నం అనే శబ్దానికి పృథివీ అర్థం రైటే. అన్నం కూడా నీటి వల్లే పుడుతుంది. ఎందువల్ల ఎక్కడైనా వర్షాలు పడితే అక్కడ చక్కగా పంటలు పండి ఆ సమృద్ధిగా భూయుక్తమైనటువంటి కడుపు నిండా అన్నం తినడానికి తగిన అవకాశం వస్తుంది. అంతే తప్ప ఇవి కనుక లేకపోయినట్లయితే అన్నం తినడానికి తగినటువంటి మార్గం రాదు. కాబట్టి పార్థివంకి అన్నం అని ముందు మాట. పృథివీకి సంబంధించిందే అన్నము, పృథివీ వల్ల వస్తుంది అయితే. యస్మాత్ అప్కార్యం అన్నం తస్మాత్ ఇది నీటి వల్ల జరుగుతుంది అన్నము అనడానికి లోక ప్రసిద్ధి ఏంటి? తస్మాత్ ఎత్ర క్వచిత వర్షతి దేశే తత్రైవ భూయిష్టం ప్రభూతం అన్నం భవతి. ఎక్కడ బాగా వర్షాలు పడతాయో అక్కడే మంచి పంటలు పండుతాయి, మంచి అన్నం దొరుకుతుంది అక్కడ. అత అభ్యయేవ తదన్నాత్ అన్నాద్యం అధిజాయతే. అభ్యయేవ అంటే నీటి నుండే, అన్నాద్యం అనే దానికి అర్థం ఏమిటి? అన్నంచ తదాద్యంచ. అలాగా అన్నాద్యం అనేది ఏకపదం కాదు, అన్నం అసృజంత అని ముందు చెప్పారు. ఇక్కడ దృష్టాంతంలో అన్నాద్యం అన్నారు. అన్నంచ తదాద్యం చేతి విశేషణాత్ వ్రీహియవాద్యాహ ఉచ్యంతే. అన్నము అంటే పృథివీ, ఆద్యము అంటే వ్రీహియవాదులు, ఇవన్నీ కూడా నీటి వల్లే తయారవుతున్నాయి అని అర్థం. భాష్యం చూస్తే తెలుస్తుంది. తర్వాత తా అన్నమసృజంతేతి పృథివీ ఉక్త. మొట్టమొదట అన్న శబ్దానికి పృథివీ ఎందు లక్షణ చెప్పారు కనుక ఆ నీరు పృథివీని పుట్టించింది అన్నారు పూర్వం. ఇహతు దృష్టాంతే ఇప్పుడేం చెబుతున్నారు? పార్థివంకి అన్నం దగ్గర నుంచి దృష్టాంతం చెబుతున్నారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ తద్ దృష్టాంతే అన్నంచ తద్ ఆద్యంచేతి విశేషణాత్. అది అన్నము ఆద్యము కూడా. ఆద్యము అంటే పృథివీ, అంటే పృథివీని తినేయం కదా మనం. దానికి తినడానికి యోగ్యమైనటువంటిది అంటే వ్రీహియవాదులు అని అర్థం చెప్పాలి. అంటే పృథివీని, అలాగే పృథివీలో సంబంధించినటువంటి ధాన్య విశేషాలు, వ్రీహులు, యవలు మొదలైనటువంటి తినుపుడ పదార్థాలు, తినుబండారాలని కూడా నీళ్లే సృష్టి చేశాయి. దానిలో తేడా ఏంటి అంటే అన్నంచ గురు స్థిరం ధారణం కృష్ణంచ రూపత ప్రసిద్ధం. అది అన్న శబ్దానికి అర్థం. పృథివీ అంటే ఎలాగుంటుంది అంటే బాగా గురుత్వంతో కూడి ఉంటుంది, స్థిరంగా. దానికి పూర్తిగా దాని పేరేంటి అంటే పృథివీ అచల, అచలంగా ఉంటుంది కదా భూమి. భూమిల జరానం తా రసా విశ్వంబర స్థిర అని స్థిర శబ్దానికి కూడా పృథివీ అర్థం ఉంది కనుక పృథివీ స్థిరంగా ఉంటుంది, ధారణం చేస్తూ అందరినీ భరిస్తూ ఉంటుంది, నల్లగా ఉంటుంది. రూపత కృష్ణంచ రూపత, రూపాన్ని బట్టి కృష్ణవర్ణంలో ఉంటుంది అనేటువంటి మాట లోక ప్రసిద్ధం. మరి ఇప్పుడు నన్ను తేజ పృథివీషు ఈక్షణం నగమ్యతే హింసాది ప్రతిభేషాభావాత్ త్రాసాది కార్యానుపలంభాచ తత్ర కథం తేజ ఐక్షతే ఇత్యాదిని పూర్వపక్షం ప్రారంభిస్తున్నారు. అన్విత్యాదిన ఇక్కడి నుంచి ప్రారంభం. తత్తేజ ఐక్షత అని మీరు అన్నారు, తర్వాత తాప ఐక్షంత అని బాగానే చెప్పారు. బాగానే ఎందువలన కార్యధర్మం కారణమంతా ఆరోపిస్తాం కనుక దృశ్యమాన ప్రపంచం అంతా కూడా అంటే ఈ పృథివంతా నీటి వల్ల పుట్టింది, ఆ నీరంతా తేజస్సు వల్ల పుట్టాయి, ఆ తేజస్సు సద్రూపమైన బ్రహ్మ నుంచి పుట్టింది. ఇదంతా బాగానే చెప్తున్నారు మీరు, సంతోషమే. కానీ వస్తుత ఇది ఎలా కుదురుతుంది? తేజ ప్రభృతి తేజ ఐక్షత అనే మాట ఉంది కదా. తేజ ఐక్షత అంటే తేజస్సుకి ఈక్షణం ఎలా కుదురుతుందండి? ఈక్షణం కుదరదు కదా. ఎందువలన? ప్రాణిషు హింసా ప్రతిషేధాత్, అది మాట. అది రాశారు చూడండి ఆనందగిరి వ్యాఖ్యానంలో. నన్వితి తత్తేజ ఐక్షతే ఇత్యాదౌ యథాశ్రుతమర్థం గృహీత్వా చోదయతి. నన్వితి
ప్రాణిషు హింసా ప్రతిషేధ వద్ అనుగ్రహ విధానవచ్చ తేజప్రభృతిషు తదభావేషు ఈక్షణ కార్య దృష్టివత్ ఏతేషు తద్దృశ్యభావాచ్చ న ఏతేషు ఈక్షణం ప్రామాణికం తథా చ ప్రకృతం ప్రమత్తగీతమిత్యర్థ అని రాశారు భాష్యం. ఆనందగిరికి అభిప్రాయం. భాష్యానికి అర్థం ఏమిటి అని అంటే, లోకంలో ప్రాణుల యందే హింసా ప్రతిషేధం జరుగుతోంది, అలాగే అనుగ్రహం కూడా ప్రాణుల యందే జరుగుతోంది. తేజస్సు మొదలైనటువంటి వాటి యందు ఆ రెండూ లేవు. హింసా ప్రతిషేధము లేదు, అనుగ్రహ విధానము లేదు. కాబట్టి అచేతనములైన తేజస్సు మొదలైన వాటి యందు ఈక్షణ కార్యదృష్టి అనేది లేదు కనుక, ఆ దృష్టి లేదు కాబట్టి వీటి యందు ఈక్షణం కుదరదు. ఈక్షణం వల్ల జరిగేది పనులు ఏమిటి అంటే, అది హింసా ప్రతిషేధం కానీ అన్నాది కార్యం కానీ ఇవేవి దీనిలో కనపట్టం లేదు. కాబట్టి ఇక్కడ తేజ ఇచ్చత అనేటువంటి మాట ఎలా కుదురుతుంది అనేది ప్రశ్న. అక్కడ హింసాది ప్రతిషేధ కిందన వ్యాఖ్యానం అభినవ నారాయణ వ్యాఖ్యానం ఉంది కదా, అక్కడ చూడండి. తను తేజ ప్రతిష్ఠితి అంటే బహువచనం. ఆప్తేజో వ్యతిరిక్తేపి అచేతనే ఈక్షణం నాస్తి వక్తుం నయుజ్యతే అచేతనత్వాదిత్యర్థ. అంటే ఏమిటి అర్థం అని అంటే, తేజ ప్రభృతిషు అనేటువంటి మాట ఉంది, బహువచనం వేశారు. మీరు ప్రశ్న ఏంటి, వాక్యం ఏంటి? తేజ ఈక్షత ఏకవచనం. ఒక తేజస్సు ఆలోచించింది అంటే తేజస్సు మొదలైన వాటి యందు అన్నిటి యందునే ఆక్షేపణ చేస్తున్నారు కదా, ఈ బహువచనం ఎందుకు అని అంటే, నీళ్లు ఆపులు అంటే నీళ్లు తేజస్సు ఇవే కాదు, వీటికంటే వ్యతిరేక్తమైన అచేతనమందు కూడా ఈక్షణం లేదు. ఎందువలన తప్ప ఈక్షణం వక్తున్న శక్యతే నయుజ్యతే అచేతనత్వాది. ఈక్షణం నాస్తి వక్తున్న శక్యతే అనే మాట కాదు, అచేతనములు కనుక ఈక్షణం ఎలా కుదురుతుంది అని ఆక్షేపం. ఈక్షణం నగమ్యతే అంటే ఈక్షణం కనిపించటం లేదు. ఎందువల్ల అంటే అచేతనత్వం సాధయతి హింసాదీతి. ఆ పంక్తి చూడండి, చేతనత్వే తేజాదీనాం తద్హింసాయాం ప్రతిషేధ స్యాత్ నచ తదస్తి తద్హింసాయాం ప్రాయశ్చిత్త అనుపదేశాత్ అతః అచేతనత్వం ఇత్యర్థ. ఇది చేతనములే కనుక అయితే, తేజస్సు మొదలైనవి చేతనములే అయినట్లయితే వాటిని హింసిస్తే మనకి నిషేధం వస్తుంది, దానివల్ల ఒక ప్రాయశ్చిత్తం వస్తుంది. ఆ ప్రాయశ్చిత్తం ఏమి చెప్పలేదు, దానికి హింసా ప్రతిషేధం. హింసాది ప్రతిషేధ అభావాత్ అంటే తేజస్సుకి హింస చేస్తే మనకి దోషం వస్తుంది, దానికోసం ఒక ప్రాయశ్చిత్తం చెప్పాలి. ప్రాణికోటికి చేతనమే అయితే చేతనముల యొక్క హింస మనకి పాపజనకం, దానికోసం ఒక ప్రతిషేధం చేసుకోవాలి. కానీ ఈ తేజస్సుని కానీ నీటిని కానీ హింసిస్తే దానివల్ల మనకి ఏ దోషము లేదు, ప్రాయశ్చిత్తాలు ఏది చెప్పలేదు. కాబట్టి ఇవి చేతనం కాదు, అది ఆరోపణ. యుక్తి ఏంటి అంటే, చేతనత్వే తేజాదీనాం తద్హింసాయాం ప్రతిషేధ స్యాత్. అవి చేతనములే కనుక అయితే చేతనములైన వాటిని హింసిస్తే మనకి దోషం వస్తుంది. ఆ దోషం వస్తే తత్ప్రతిహారం కోసం ప్రాయశ్చిత్తం చెప్పాలి. ఆ నిషేధము లేదు, ప్రాయశ్చిత్తము లేదు. నచతదస్తి తద్హింసాయాం ప్రాయశ్చిత్త అనుపదేశాత్. అంచేత తేజస్సు యొక్క హింస, తేజస్సు కానీ నీటిని కానీ హింసిస్తే మనకి పాపం వస్తుంది అనే మాట చెప్పబడలేదు కనుక, దానికి ప్రాయశ్చిత్తాలు ఏమీ తెలియబడలేదు కనుక మనం ఏమిటి అని అంటే, అవి అచేతనములు అనేటువంటి మాట చెప్పుకోవాలి. తద్హింసాయాం ప్రాయశ్చిత్త అనుపదేశాత్ అతః అచేతనత్వం ఇత్యర్థ. రెండోది ఏంటి, ఈ క్షణం నగమ్యతే హింసాది ప్రతిషేధాభావాత్ అన్నారు కదా. ఆది శబ్దానికి అర్థం ఏంటి అంటే, మనం హింస చేస్తే మనకి పాపం రాలేదు ఒక మాట. అవి చేతనములైతే మన చేత హింసింపబడినప్పుడు ఏడుస్తాయి, అవి గట్టిగా ఆక్రోశిస్తాయి. ఈ తేజస్సు కానీ జలము కానీ ఆక్రోశించట్లేదు కదా, అంచేత కొట్టినా అవి ఏమీ కిమ్మనట్లేదు కనుక అవి చేతనములు కాదు. చేతనుడైన వాడిని మనం దెబ్బేస్తే వాడు ముర్రో అమ్మో అమ్మో బాబోయ్ నాయనో అంటే కేకలేస్తాడు, ఆక్రోశాదులు ఉంటాయి. అది తేజస్సు జలము మొదలైన వాటిని మనం ఎన్ని కొట్టినా దానిలో ఏమీ ఆక్రోశాదులు ఏమీ కనపట్టలేదు అని ఆదిపదం చేత ఆక్రోశం తీసుకుంటాము అని రాశారు. ఆదిశబ్ద ఆక్రోశనాద్యర్థ. అలాగే త్రాసాది ఆదిశబ్దేన శోకాధికం గృహ్యతే. ఇంకోటి త్రాసాది కార్యానుపలంభాతి, దానివల్ల అది ఏదో మనం కొడితే దానివల్ల భయము లేక శోకము ఏదో ఒకటి ఉండాలి కదా, అవి ఏమీ కనపట్టలేదు. దానిలో చేతనమునైన వాడిని మనం హింస చేస్తే దానివల్ల మనకి పాపం వస్తుంది, వాడు బాధపడతాడు, వాడు భయపడతాడు, కేకలేస్తాడు, ఏడుస్తాడు, అవన్నీ ఉంటాయి. అది ఏవి తేజస్సు కానీ నీళ్లు కానీ ఏం చేయట్లేదు కనుక అనేది అభిప్రాయం. అంచేత అచేతనత్వం, ఈ అచేతనత్వ సాధకమైన యుక్తులు ఇవన్నీ.
త్రాసాది త్యాదిశబ్దేన శోకాధికం గృహ్యతే. ఇప్పుడేంటి తర్వాత అచేతనత్వం చెప్పారు మీరు. దాన్ని పరిహరించడానికి మీరేం చెప్పారు? యద్యపి తేజోరూప సంస్థితం సత్ ఐక్షత అని సమాధానం చెప్పి, ఒక కేవలం తేజస్సే అయితే అచేతనము మీరన్న ప్రశ్నలన్నీ కరెక్టే, ఈక్షణం ఎలాగా అని ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం ఏం చెప్పారు అని అంటే, ఆ తేజస్సే కాదయ్యా, అంతకుముందు సద్రూపమైన చేతనమైన బ్రహ్మ ఉంది, అదే ఈ తేజస్సు రూపంలో ధరింది, కాబట్టి దానికి సృష్టి అంతా జరగడానికి అవకాశం ఉంది, ఈక్షణం కుదురుతుంది అని తేజోరూప సంస్థితమైన సత్ బ్రహ్మవస్తువే ఈక్షత అనే ఐక్షత అనే దానికి అర్థం చెప్పారు కనుక అచేతనత్వం పరిహరించారు. కానీ తేజశబ్దానికి సతి లక్షణ నయుక్త, అది ఇప్పుడు ప్రశ్న, వాడి అభిప్రాయం అది. అంటే ఇది సాంఖ్యుల యొక్క మతాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగిన మాట. అది వివరిస్తున్నారు ఈ వ్యాఖ్యానంలో, అది చూసుకొని బాగా అర్థమవుతుంది. సద్రూపము ఈక్షణం చేసింది అని చెబితే అచేతనత్వం పరిహరింపబడుతుంది. మొదటి ప్రశ్న ఏంటి? తేజస్సు మొదలైనవి అచేతనములు. ఇందువల్ల అచేతనములు అనడానికి కారణాలు ఏంటి అని అంటే, దాన్ని హింసిస్తే మనకి నిషేధము పాపము ఏమీ రావటం లేదు, దానికి మీద ప్రాయశ్చిత్తాలు ఏమీ చెప్పబడలేదు, అది పైగా దాని యందు భయం కానీ శోకం కానీ ఏమీ కనపడటం లేదు, కాబట్టి అవి అచేతనము అనేది పూర్వపక్షం చేశాం. దానికి సమాధానం ఏం చెప్పారు? అది తేజస్సు అంటే తేజస్సు మాత్రమే కాదురా అబ్బాయి, తేజో రూపంలో ఉన్న సద్రూపమైన బ్రహ్మ. సత్ చేతనము అనే మాట మీరు అంటారుగా, అంచేత ఆ చేతన కార్యాలన్నీ కుదురుతాయి, సద్రూపమైన బ్రహ్మ ఈక్షణం చేసింది అనే మాట, దానికి సమాధానం చెప్పారు. యద్యపి తేజోరూప సంస్థితం సత ఈక్షత ఇత్యుక్త్యా అచేతనత్వం పరిహృతం. అది ప్రశ్న. అంటే మొదటి అచేతనము అనేటువంటి ప్రశ్నకి సమాధానం దొరికింది. కానీ ఈ పక్షంలో దోషం ఏంటి అంటే, తేజస్ శబ్దానికి సతి లక్షణ చెప్పాలి, తేజస్సు అనే దానికి సద్రూపమైన బ్రహ్మ అనే లక్షణ చేత చెప్పాలి, అది కుదరదు. తేజస్ శబ్దానికి ముఖ్యార్థ త్యాగస్య అయుక్తత్వాత్. తేజస్ శబ్దానికి తేజస్సు అని అర్థం చెబుతూ ఉంటే సరిపోతూ ఉంటే, ఇది మానేసి ఈ తేజస్ శబ్దానికి సద్రూపమైన బ్రహ్మ అని అర్థం చెప్తే ఆ లక్షణ చెప్పాలి కదా. లక్షణ ఇప్పుడు ముఖ్యార్థ బాధం, ముఖ్యార్థం గంగాయాం ఘోష అన్నప్పుడు గంగా శబ్దానికి ప్రవాహం అర్థం చెబితే కుదరదు కనుక గంగా శబ్దానికి తీరమందు లక్షణం చెప్పారు. కానీ ఇక్కడ తేజ ఐక్షత అన్నప్పుడు తేజస్ శబ్దానికి తేజస్సే అని అర్థం చెబితే వచ్చే నష్టం ఏంటి? కనుక ముఖ్యార్థ త్యాగము కుదరదు కాబట్టి అంటే మరి ఏమిటి అర్థం దానికి? తేజ అనేది సాంఖ్యస్య ఇయం ఆశంక ఇది ద్రష్టవ్యం. అంటే తేజస్సు ఏమైంది అనమాట, తేజస్సు యందు ఈక్షణం ఉంది అని. తేజస్సు యందు ఈక్షణం అంటే తేజస్ శబ్దానికి సద్రూపమందు లక్షణ చెప్పి ఈక్షణం కుదిరింది అన్నారు. కాదయ్యా, తేజస్ శబ్దానికి తేజస్సే అర్థము. మరి ఎలా కుదురుతుంది? పూర్వపక్షం అచేతనం కదా, ఎలా కుదురుతుంది అని. ఈక్షణం ఔపచారికం అందం. రెండు పక్షాలు, తేజస్సు ఈక్షణం చేసింది అనే దగ్గర తేజస్సు అచేతనం కదా, ఈక్షణం ఎలా చేసింది అనే ప్రశ్న చేస్తే తేజస్ శబ్దానికి సద్రూపమైన బ్రహ్మ యందు లక్షణ అని చెప్పారు సిద్ధాంతం. ఇప్పుడు అలా చెప్పం మేము, ముఖ్యార్థాన్ని వదిలిపెట్టడంలో ఔచిత్యం లేదు కనుక తేజస్ శబ్దానికి తేజస్సే అర్థము. మరి ఈక్షణమే గౌణము అంటాం. తేజ ఆదులు ఎందుండే తేజస్సు మొదలైన వాటి ఎందుండే ఈక్షణమే ఔపచారికము అని కనుక చెబితే అప్పుడు వాడి ప్రశ్న ఏంటి? సత్కర్తృకమపి ఈక్షణం ఔపచారికం సాధయతి. అది అలాగా మనం అలా చెప్పిమాట అయితే మీరు సద్రూపమైన వస్తువు ఎందుండే ఈక్షణం కూడా ఔపచారికమే, లక్షణికమేనా, ప్రధానం కాదా అని వాడు అడుగుతాడు. అది ప్రశ్న. దీనికి గూఢాభిసంధి అని రాశారు ఆయన. తేజాదిషు ఈక్షణస్య ఔపచారికత్వే సిద్ధాంతినా ఉక్తే సత్కర్తృకమపి ఈక్షణం ఔపచారికం సాధయామీతి గూఢోభిసంధి. ఔపచారికం అంగీకరిస్తే వచ్చే నష్టం ఏమిటి? సత్తు చేసేటువంటి ఈక్షణం కూడా ఔపచారికమే అని కనుక అంటే ఔపచారికత్వం వాడికి కూడా అంగీకరించడానికి వీలు లేదు. కానీ తేజస్ శబ్దానికి అసంఖ్యాత విరోధం చేత లక్షణ కుదరదు, అంటే చివరిలో ఉండేదానికే కుదురుతుంది అని మీమాంసా హృదయం ఏదో రాశారనుకోండి, అది అట్ట పెడదాం. ఇప్పుడు ప్రస్తుతం ఇది అంచేత సద్రూపమైన బ్రహ్మ తేజస్సును సృష్టి చేసింది, ఆ తేజస్సు ఆలోచించింది, అది ఆలోచించి నీటిని సృష్టి చేసింది అనే ఆ క్రమంలో ఈ అప్పు అనే దానికి అన్నము అని అర్థం చెప్పారు. లేదా అన్నం చేత దాద్యంత్యాలు దానిలో చెప్పేటువంటి తినుపటి పదార్థాలు వ్రీహ్యవాదులు కూడా అర్థం చెప్పాము. దానిలో అన్నము గురుభూతమైనది, అంటే గురుత్వ గుణంతో ఉన్నది, స్థిరమైనది, ధారణం చేసే శక్తి గలది, రూపణను బట్టి నల్లగా ఉంటుంది అని చెప్పారు. తర్వాత ప్రశ్న తేజ ప్రభృతుడు ఈక్షణం కుదరదు కదా అని ప్రశ్న చేశారు. ఈ భాష్యకి సమాధానం, ప్రశ్నకి భాష్యకారులే సమాధానం ఏం చెప్తారు దీని తర్వాత వాక్యంలో ఉంటుంది. తత్ర కథం తత్తేజ ఐక్షతే ఇత్యాది.
నైష దోష. అక్కడి నుంచి సమాధానం. ఈక్షితృ కారణ పరిణామత్వాత్ తేజ ప్రభృతీనాం సత ఏవ ఈక్షితు నియత క్రమ విశిష్ట కార్యోత్పాదకత్వాత్ తేజ ప్రభృతి ఈక్షతైవ ఈక్షతే ఇత్యుచ్యతే భూతం అన్నమాట. అది దానికి సమాధానం. అంటే ఈక్షణం గౌణం అనేది సాంఖ్య సిద్ధాంతం చెప్పి అది కాదు. ఎందువల్ల ఈక్షితృ కారణ పరిణామత్వాత్ తేజ ప్రభృతీనాం. ఈక్షితృ కారణ పరిణామత్వాత్ అని. ఈక్షితృ కారణం అంటే ఏంటి? ఎవరు ఈక్షణ చేసింది సద్రూపమైన వస్తువు, అది తేజస్సు. సద్రూపమైన బ్రహ్మ ఈక్షణం చేయగలిగినటువంటి సమర్థమైన చేతనమైన వస్తువు, అది కారణం. ఆ కారణమైనటువంటి సద్వస్తువే పరిణామం చెంది తేజస్సుగా మారింది. కాబట్టి సతయేవ ఈక్షితు. ఆ సద్రూపమైన కారణము కార్యము రెండు ఒకటే కనుక సద్రూపమైన బ్రహ్మమే తేజస్సు మొదలైన వాటిగా మారింది. కాబట్టి సత్తే ఈక్షిత. దానికి నియతక్రమ విశిష్ట కార్యోత్పాదకత్వాత్. అది కార్యాన్ని పుట్టించేటప్పుడు ఒక క్రమం ఉంది. ఏ క్రమం అది అంటే మొదట్లో తేజస్సు, తర్వాత తేజస్సు తర్వాత అప్పులు, దాని తర్వాత అన్నం. తేజోబన్న సృష్టి అనేది సద్రూపమైన వస్తువు ప్రపంచాన్ని అంతటినీ ఒకేసారి ఏదో మాయలాగా చేసి అంటే మొత్తం వచ్చేయని కాదు. దానికి ఒక క్రమం చెప్పి ఈ క్రమంతో జగత్ సృష్టి చేసింది అని అర్థం చెప్తాము. నియత క్రమ విశిష్టమైన కార్యములను పుట్టిస్తుంది కనుక ఏదది అంటే సద్రూపమైన వస్తువే. ఈక్షిత సత్తే కనుక తేజ ప్రభృతిషు ఈక్షత ఇవ. తేజస్సు అని దాని యందు ఈక్షణం అంటే సద్రూపమైన వస్తువు ఈక్షితుడు, దాని యొక్క కార్యం కాబట్టి ఇది కూడా ఈక్షణం చేసినట్టుగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం చెప్తారు. గౌణం ఈక్షితృత్వం అనేటువంటి మాట. ఈక్షితృత్వం గౌణం అంటే రెండు మాటలకి ఏం చెప్పారనమాట. దాని యందు పూర్తిగా ఈక్షణం ప్రామాణికం కాదు. దాని ప్రశ్నకి సమాధానం. అంచేత అనుగ్రహం తేజ ప్రభృతిషు ఈక్షణం కుదరదు అని పూర్వపక్షం చేస్తే తథాపి సమాధానం ఏమిటి అంటే తేషాం గౌణం ఈక్షితృత్వం ఉపేత్య పరిహరతి నైషదోష ఇది. గౌణం ఈక్షణం చేస్తాము అన్నమాట. అంటే కారణమందు ఉండేటువంటి ఈక్షణము కార్యమందు ఉపచారం చేస్తాము. కారణమైన సద్వస్తువే ఈక్షణం చేసింది. దాని యొక్క కార్యములైనటువంటి తేజస్సు, నీరు మొదలైనవన్నీ కూడా ఈక్షణం చేసినట్టుగా అవుతుంది. అంటే ముఖ్యమైన ఈక్షితృత్వం ఎక్కడుంది అని అంటే సద్వస్తు యందు ఉంది. దాని యొక్క సంబంధం చేత సింహో మానవక అని ఎలా చెప్పి మానవకుడి యందు సింహత్వం లేకపోయినా ముఖ్య సింహమందుండే క్రౌర్య పరాక్రమాదులు, శౌర్యము పరాక్రమము మొదలైన గుణాలు ఉన్నాయి. వాటి లాంటిది కనుక మానవకుడు సింహ సదృశుడు అని ఎలా చెప్పారో అలాగే సద్రూపమైన బ్రహ్మయందు ఈక్షితృత్వం వాస్తవంగా ఉంది. దాని కార్యములైనటువంటి తేజాదుల యందు ఈక్షితృత్వం లేదు, కానీ అది ఈక్షితం లాంటిదే. ఈక్షితృత్వం గౌణం. ఎలాగ ఎందువలన అంటే తత్కార్యం కనుక, దానివల్ల పుట్టింది కనుక దాని యందు ఉండే ఈక్షితృత్వం దీని యందు కూడా సంక్రమించింది. లేదా ఈక్షితృత్వ గుణయోగ, ముఖ్యమైన ఈక్షిత అయిన సద్వస్తువు యందు ఈక్షితృత్వం ఉంది. తద్గత గుణహేతు, సింహమందుండే ఏ గుణాలున్నాయో ఆ గుణాలే మానవుకుడి యందు ఉన్నాయి కనుక వీడిని కూడా సింహ అని పాటతా అంటారు. అగ్నిర్మాణవక, సింహో మానవక ఇత్యాదుల యందు ముఖ్యార్థమందుండే గుణములను వీటి యందు కూడా సంక్రమింపజేసి, అంటే సజాతీయ గుణాలు ఇక్కడ కూడా ఉన్నాయి కనుక వీటిని సింహమనో అగ్ని అనో ఎలా అంటున్నామో అలాగే సద్రూపమైన బ్రహ్మ చేతనమై ఈక్షితృత్వం కనుక ఈక్షిత అయింది కనుక దాని యొక్క కార్యములైనటువంటి వాటి యందు ఈక్షితృత్వం అనేటువంటిది గౌణంగా చెప్తాము. గౌణం ఔపచారికం అంటే లక్షణంగా చెప్తాము అనే దాని అర్థం. ఇది ఇది ఎలాగా సత ఇవేతి ఇత్యుచ్యతే భూతం అని మాట. ఇప్పుడు దీని ప్రశ్న ఏమిటి అని అంటే భూతం అనే పదచ్ఛేదం అంటే లేదా అభూతం అని ఒక వ్యాఖ్యానం చేశాడు. అభూతమితి భూతమితి అని రెండు వ్యాఖ్యానాలు ఆనందగిరి అభినవ నారాయణ వ్యాఖ్యలో ఉన్నాయి. ఇక్కడ మూలంలో ఉన్న మాట ఇత్యుచ్యతే భూతం అని ఉంది. ఇత్యుచ్యతే అభూతం అని పదచ్ఛేదం చేయడానికి కూడా అవకాశం ఉంది. అథవా ఇత్యుచ్యతే భూతం అనే వ్యాఖ్యానం కూడా చేయడానికి వీలుంది. రెండు రకాల అర్థాలు కూడా ఆయన రాస్తున్నారు. అభూతమితి కింద వ్యాఖ్యానం చూడండి. అభూతమితి దానికి అర్థం తేజాదుల యందు అభూతం అంటే లేనటువంటి ఈక్షణము ఆరోపించడానికి వీలవుతుంది. దాని యందు వస్తుతగా ముఖ్యమైన ఈక్షణం లేదు, కానీ కారణమందుండే ముఖ్యమైన ఈక్షణాన్ని దీని యందు ఆరోపించాము అనేది అభూషణం అనేది అభూతం అనే వ్యాఖ్యానంలో అర్థం. ఆరోపానికి ప్రయోజనం ఏమిటి అని అంటే దాని తర్వాత మాట నియత క్రమ విశిష్ట కార్యోత్పాదకత్వాత్ అనే మాట.
దీని యందు ఈక్షణం ఎందుకు చెప్పాము అంటే ఓ నియతమైన క్రమంతో కార్యాలని పుట్టిస్తోంది కాబట్టి ఆ నియతమైన క్రమంలో రెండో దానికి మూడో దానికి కూడా ఈక్షణం లేకపోతే దాని తర్వాత కార్యాలు పుట్టవడం కుదరదు కనుక వస్తుతః ఈక్షితత్వం సత్రూపమైన దాని అందే ఉన్నప్పటికీ దాని కార్యములైనటువంటి తేజోవర్ణాదులైన అన్నిటి ఎందుకు కూడా ఆ ఈక్షితత్వం ఆరోపిస్తాము. అలా అప్పుడైతేనే నియతమైన క్రమంతో కూడిన సృష్టి జరుగుతుంది అనేది ఒక రకమైన వ్యాఖ్యానం. లేదా అభూతం అనేదాన్ని కాకుండా భూతం అనే వ్యాఖ్యానం చేస్తామనుకోండి, అప్పుడేమవుతుంది? భూతం అంటే భూతాంతరం అబాధికం కల్పయుతం ఉపాధికృతం ఇత్యర్థ. భూతం అనే పదచ్ఛేదం కనుక చేస్తే ఆ భూతమైన అంటే భూతాంతరము అంటే తేజస్సు కంటే వేరే భూతమైనటువంటి జలములను లేదా దానికంటే వేరే భూతమైనటువంటి పృథివిని కల్పయుతం యుక్తం అని వ్యాఖ్యానం చేస్తాం. ఆ భూతమును కల్పించడానికి అంటే సృష్టి చేయడానికి ఇది సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు అంచేత తేజస్సు తత్తేజ ఐక్షత అనే దగ్గర ప్రశ్న, తేజస్సుకి ఈక్షణం ఎలా కుదురుతుంది అనే ప్రశ్న. దానికి సమాధానం ఈక్షతృ కారణ పరిణామత్వ అనేది. తేజ ఐక్షత దగ్గర అడిగాను, సదైక్షత దగ్గర అడగలే. అక్కడేం లేదు, సద్రూపమైన వస్తువు అది చేతనం కనుక దానికి ఈక్షణం కుదురుతుంది. దాంతో తేజో సృజత వరకు సమాధానం, ప్రశ్న సమాధానాలు లేవు. చేసిన తర్వాత తేజస్సు ఆలోచించింది, తేజ ఐక్షత అనే దగ్గర తేజస్సు దగ్గర పట్టుకున్నాం. ఇది అచేతనం కదా, దీనికి ఈక్షణం ఎలా కుదురుతుంది అని ప్రశ్న చేస్తే దాని సమాధానం నైషదోష ఇత్యాదిన భాష్యకారులు ఈక్షితృ కారణ పరిణామం కనుక తేజ ప్రభృతుల యందు సత్తు వలే ఈక్షణం ఉంది. అంటే తేజోవర్ణాదుల యందుండే ఈక్షణము గౌణము, సద్వస్తువు ఎందుండే ఈక్షణం మాత్రం ముఖ్యం. సదైక్షత దగ్గర సద్వస్తువు ఎందు ఈక్షణం నిజం ముఖ్యం. దాని లాంటివి కనుక తత్కార్యములు కనుక వీటి ఎందు కూడా ఈక్షతత్వం గౌణంగా వచ్చింది అనేటువంటి సమాధానం చెప్పాము. ఇప్పుడు ఇక్కడి నుంచి సాంఖ్యుల పూర్వపక్షం. ఇదాని ఇప్పుడు చెప్తూ ఉన్నాను, సతోపి ఉపచరితమేవ ఈక్షితత్వం అన్నాడు. సద్వస్తువుకి ఈక్షణం ఉంటే ఆ సదీక్షణం దాని లాంటిది ఇక్కడికి వస్తుంది అన్నాడు. అసలు అదే తప్ప కదా, సదీక్షణమే ఎలా కుదురుతుంది? సతోపి అని ఉపచార ప్రాయ పాఠంలో ఉన్నప్పుడు ఈ తేజస్సు ఎందుండే ఈక్షణం గౌణము, అలాగే అప్పు ఎందుండే ఈక్షణం గౌణము, ఇలా అంటే ఆ సత్తు ఎందుండే ఈక్షణం కూడా గౌణమే అనొచ్చు కదా. ఎందువలన అనాత్మ దర్శనాత్ సాంఖ్యేనాపి మోక్షానంగీకారణాత్ సత్సాక్షాత్కారవతస్తు మోక్షశ్రవణాత్ సత్శబ్దవాచ్యం ప్రధానం నభవతి ఇత్యుక్తం అని నరేంద్రపురి వ్యాఖ్యానం ఉంది. అక్కడ వాళ్ళ అభిప్రాయం ఏమిటి? సాంఖ్యుల పూర్వపక్షంలో అనాత్మ దర్శనాత్, ఆత్మ వాళ్ళకి కనపడదు. సాంఖ్యులు కూడా మోక్షం అంగీకరించలేదు. అనాత్మ దర్శనం చేత మోక్షం కుదరదు అంటే ఏమర్థం అంటే, మొదట సద్వస్తువు ఆత్మవస్తువు అయితే ఆ ఆత్మ సాక్షాత్కారం కలిగితే దాని చేత అవిద్య పోయి మనకి మోక్షం వస్తుంది అని సంప్రదాయం అంది. తత్వజ్ఞానం చేత మోక్షం వస్తుంది. తత్వజ్ఞానం అంటే ఏంటి? అనాత్మ వస్తువులు తెలిస్తే అని కాదు, ఆత్మ వస్తువు తెలిస్తే. ఆత్మా వారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని కదా ఉంది మూలం. అంచేత ఆత్మ వస్తువుని తెలుసుకుంటే దాని యొక్క విద్య చేత అవిద్య పోతుంది, అవిద్య పోతే సంసారం పోతుంది, మోక్షం వస్తుంది అని మనం అర్థం. అంటే కానీ వాళ్ళు కూడా అనాత్మను చూస్తే మోక్షం వస్తుంది అని ఎవడంటాడు? అనాత్మ వస్తువు చేత మోక్షం వస్తుంది అని ఎవడు అండ కదా, వాడు సాంఖ్యుడు కూడా అండవు. అది రాస్తున్నారు, అనాత్మ దర్శనాత్ సాంఖ్యేనాపి మోక్ష అనంగీకరణాత్ సత్సాక్షాత్కారవతస్తు మోక్ష శ్రవణాత్. సద్వస్తువు ఆత్మవస్తువు కనుక సద్వస్తువు యొక్క సాక్షాత్కారం కలిగితే మోక్షం వస్తుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? ప్రశ్నకి సమాధానం అంటే, మీరు తేజాయిత సాంఖ్యులు ప్రధానము వల్లనే జగత్ సృష్టి అంతా జరిగింది అంటున్నారు. ప్రధానము వల్లే జగత్ సృష్టి అంతా జరిగింది అంటే ఆ ప్రధానము అనేటువంటిది సత్వరజస్తమో గుణాత్మకమైన మూల ప్రకృతి, అదే కారణమవుతుంది అని వాళ్ళ అభిప్రాయం, ఆత్మ కాదు. కాబట్టి అది ఆత్మవస్తువు కాదు కనుక ప్రధానమును మీరు తత్వం తెలుసుకున్నా ప్రధాన జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అనడం మీకు కుదరదు. కాబట్టి అక్కడ సత్తు అనే దానికి పరమాత్మ సద్రూపమైన వస్తువు ఆత్మ వస్తువే అనే చెప్పాలి తప్ప, ఆత్మ వస్తువే కాకపోతే అనాత్మ అయినటువంటి ప్రధానాన్ని తెలుసుకున్నా నీకు మోక్షం రాదు. అది దోషం. చివరికి గ్రంథంలో చివరిలో సమాప్తి ఏంటి అంటే, ఆత్మజ్ఞానం కళ్ళ వల్ల మోక్షం వచ్చేది. ఆత్మశబ్దం వాడుతున్నారు చివరిని, అంచేత ఆ సద్వస్తువు ఆత్మయే, అంతేగాని మీరు సాంఖ్యులు చెప్పే ప్రధానం కాదు అని అర్థం చేస్తారు. అంటే సాంఖ్యుల పూర్వపక్షంలో సదైక్షత అంటే ప్రధానమే చూసింది అని చెప్తారు. ప్రధానం చూస్తే
ప్రధాన జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా అంటే వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకోం. పోనీ ఆత్మ వస్తువు కాకుండా అనాత్మ వస్తువులు తెలుసుకుంటే మోక్షం వస్తుందా అంటే కాదు. కాబట్టి ఈ సద్వస్తువు యొక్క జ్ఞానం చేత మోక్షం వస్తుంది అని చెప్పే గ్రంథాన్ని బట్టి సద్వస్తువు ఆత్మే అనాలి. అంటే మన సిద్ధాంతం, ముఖ్యమైనటువంటి వేదాంత సిద్ధాంతంలో సద్వస్తువైన పరమాత్మయే ఈక్షణం చేసింది అనేటువంటి అభిప్రాయమే చెప్పుకోవాలి. అది పూర్వపక్షం ఏం చెప్తున్నారు వాళ్ళు, సతోపి ఉపచరితమేవ ఈక్షితత్వం అని అడిగాడు. అంటే తేజస్సు ఎందుండే ఈక్షణం ఉపచరితమైనట్టుగా సద్వస్తువు ఎందుండే ఈక్షణం కూడా ఉపచరితమే అని అంటారంటే నా అది కుదరదు. ఎందువలన సదీక్షణస్య కేవల శబ్దగమ్యత్వాత్ నా శక్యం ఉపచరితం కల్పయితం. సదేవ కేవలం అనేటువంటి మాట కూడా ఉందిగా మూలంలో, మంత్రంలో వెనకాల మంత్రంలో చూసుకున్నట్టయితే సదేవ కేవలం ఆసీత్ అనేది మొట్టమొదటి మంత్రంలో ఉంటుంది. సదేవ సౌమ్యేదమగ్రాసీదేకమేవా ద్వితీయం తద్ధైకాహు తస్మాత్ అసత సజ్జాయేత. తర్వాత రెండో మంత్రంలో కేవల శబ్దం కూడా ఉంది కదా. ఇక్కడ కుతస్థు ఖలు సౌమ్య యోగం స్యాదితి హోవాచ కథమ తత సజ్జాయేతి సత్వేవ సౌమ్య ఇదమగ్ర ఆసీద్ ఏకమేవా ద్వితీయం అనేటువంటి మంత్రం ఒకటి. తర్వాత సదేవ కేవలం ఆసీత్ అనేటువంటి అభిప్రాయంతో చెప్తే తత్తేజ ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అయిపోయింది. ఇప్పుడు మూడో ప్రశ్నలో మనం తత్తేజ ఐక్షత తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి తత్తేజో సృజత అనే మాట చెప్పారు. ఇలా దీనివల్ల కేవలం తదేవ ఏవ శబ్దం చేత కేవలార్థకత్వం వస్తుంది. అంటే ఇక్కడ మన ప్రశ్న ఏంటి అంటే సదేవ కేవలం సదేవ అనేటువంటి మాట, దానివల్ల ఏవ శబ్దం కేవలార్థకం కనుక దాన్ని బట్టి ఇక్కడ ప్రశ్న చేస్తున్నాడు. సదీక్షణస్య కేవల శబ్దగమ్యత్వాత్, కేవల శబ్దగమ్యత్వాత్ అనే దగ్గర పట్టుకోవాలి. అది మాత్రమే ఉంది. అది కూడా ఉపచరితమే కనుక అయితే దానికి ముఖ్యత్వం మరి ఇంకోటి చెప్పాలి. అంచేత అలా కాకుండా సత్తు అచేతనం ఉపాదాన కారణత్వాత్ మృద్వతి అచేతనత్వం చెప్పినట్లయితే అది కూడా గౌణం అవుతుందా అంటే అది కుదరదు. సాంఖ్యుడు అనుమానం చేత ఊహించాడు. అచేతనమైనటువంటి దానికి ఈక్షణం ఎలా కుదురుతుంది అంటే అనుమానం చేస్తాము అన్నాడు, చేతనవది ఉపచారము అని. కానీ దీనిలో మొట్టమొదట సదీక్షణం కూడా ఔపచారికమే అని పూర్వపక్షం చేస్తే అది కుదరదు. కారణాంతర్గతమైన ఈక్షణం కార్యమందు పుట్టిస్తుంది అంటారు. అంటే ఇప్పుడు దీనికి ఒక కారణం వేరేగా ఉంటే దానివల్ల ఇది వచ్చింది అంటే ఇది ఔపచారికము లాక్షణికము అనొచ్చు. కానీ మొట్టమొదట్లో ప్రమాణాంతరము చేత అచేతనత్వం అనేటువంటిది లేదు కనుక ముఖ్యమైన తీసుకోవాలి అనేటువంటిది సమాధానం. నా సదీక్షణస్య కేవల శబ్దగమ్యత్వాత్ నశక్యం ఉపచరితం కల్పయితం అనేదానికంటే సత్ అచేతనము అనేటువంటి మాట కుదరదు, సత్తు చేతనము. కాబట్టి సత్తు ఎందుండే ఈక్షణము ముఖ్యమే తప్ప ఔపచారికం కాదు అనేటువంటి మనమాట. తేజ ప్రభృతీనాంతు అనుమీయతే ముఖ్యేక్షణాభావ ఇది యుక్తం ఉపచరితం కల్పయితం. దీనికైతే అచేత తేజస్సు మొదలైనటువంటి వాటికి ఈక్షణం కుదరదు. ఎందువలన అది ఉపచరితము అనొచ్చు. తేజ ప్రభృతుల యొక్క ఈక్షణము ముఖ్యమైన ఈక్షణం కాదు, అచేతనమందు కనుక ఈక్షణం కనుక అది మాత్రము ఉపచరితము అనేది అనుమానం చేత ఊహించడానికి వీలవుతుంది. ప్రధాన పక్షంలో ఈక్షణం నసంభవతి అని ఆశంకించి చేతనార్థకత్వం చెప్తాం. చేతనార్థకత్వం చెబితే సత్తు చేతనం, అచేతనం కాదు కదా. అంటే అక్కడ కూడా దృష్టం ఉంది కదా, అచేతనమందు కూడా దృష్టవది ఉపచారం చేస్తాము అని కనుక అంటే అది కుదరదు. సదీక్షణము కేవల శబ్దగమ్యం కనుక అక్కడ ఉపచరితం అనేటువంటిది చెప్పడానికి వీల్లేదు. అంటే రెండిటికి తేడా. వాడి ప్రశ్న ఏంటి, మనం తేజస్సు యొక్క ఈక్షణము గౌణము అన్నాం. వాడు పూర్వపక్షం ఏం చేశాడు, సత్తు యొక్క ఈక్షణం కూడా గౌణమే అని పూర్వపక్షం చేశాడు సాంఖ్యుడు. సత్తు యొక్క ఈక్షణం గౌణం కాదు, సత్తు యొక్క ఈక్షణం ముఖ్యము అని చెప్తాం. ఎందువలన అది కేవల శబ్దం చేత సత్వేవ అన్నాడు, ఏవ శబ్దం ఉంది అక్కడ. అలాగే తేజ ఏవ ఈక్షత అని ఇక్కడ లేదు, సదేవ అని అక్కడ ఏవ శబ్దం కేవలార్థకంగా ఉంది కనుక
సత్తు మాత్రమే ఈక్షణం చేసింది, అది ముఖ్యమే. తేజస్సు దగ్గర నుంచి అలాంటి ఏవ శబ్దం కేవల శబ్దం అలాంటివి ఏమీ కనపట్టలేదు కనుక దాని నుండి ఈక్షణం గౌణము అనేది మన సిద్ధాంతంలో వ్యవస్థ. సద్వస్తువు దానిలో యొక్క కార్యములు, సద్వస్తువు ఎందుండే ఈక్షణం ముఖ్యము, దాని యొక్క కార్యములైనటువంటి తేజస్సు అప్పు ఇలాంటి వాటి ఎందుండే ఈక్షణం అంతా కూడా గౌణము అనేది మన సిద్ధాంతం. వాడు కనుక అలా చెప్పడం ప్రారంభిస్తే అది కూడా అచేతనమే అనొచ్చు కదా అని అడుగుతాడు వాడు. దానికి ఉదాహరణ ఏంటి అని అంటే సత్తుకి కూడా అచేతనత్వం కల్పిస్తాం. సతోపి ఉపచరితమేవ ఈక్షితత్వం అనేది మాట. సదీక్షణం కూడా గౌణమే. ఎందువల్ల సద్వస్తువు కూడా అచేతనమే. ఎందువల్ల అంటే ఉపాదాన కారణం అనేటువంటిది మాట. సత్ అచేతనం ఉపాదాన కారణత్వాత్ మృద్వత్ అనేది వాళ్ళు అనుమానం చేత ఊహిస్తా ఉంటారు. వాళ్ళ పూర్వపక్షం అది. ఆ కింద వ్యాఖ్యానంలో అడుగు నుంచి 2వ లైన్లో ఉంది. నా సదీక్షణస్యేతి అంటే సాంఖ్యుడి యొక్క అభిప్రాయం. నన్ను సతోపి ఉపచరితమేవ ఈక్షితత్వం అనే దానికి అభిప్రాయం ఏమిటి అని అంటే సద్వస్తువు కూడా అచేతనమే. ఎందువల్ల ఉపాదాన కారణం అవుతోంది కనుక. ఏది ఉపాదానం కారణమో అదల్లా అచేతనము. తేజస్సు ఉపాదాన కారణం అయింది. అలాగే మృద్వస్తువు మృత్తు ఘటమునకు ఉపాదాన కారణం అయింది కాబట్టి మృత్తు కూడా అచేతనం. దానిలాగే సద్వస్తువు ఉపాదాన కారణం కాబట్టి సద్వస్తువు కూడా అచేతనమే అనేది అనుమాన ప్రయోగం చేత సద్ అచేతనం ఉపాదాన కారణత్వాత్ మృద్వత్. అంటే మట్టి కొండ ఉంది, కొండకి మట్టికి ఏమిటి ఉపాదాన కారణం, అది అచేతనంగా ఉంది కదా. అలాగే ఈ తేజ ప్రవృత్తి సంసారానికి అంతటికీ ఉపాదాన కారణం సద్వస్తువు కాబట్టి అది కూడా అచేతనమే. లోకంలో వ్యవహారం ఏమిటి, ఏది ఉపాదాన కారణం అవుతోందో అది అచేతనం అవుతుంది అనేటువంటి వ్యాప్తి. ఏది ఉపాదాన కారణం తద్ అసత్ అనే వ్యాప్తి తీసుకుంటాం. దృష్టాంతం మృద్వత్, మృత్తు ఉదాహరణ. ఇలాంటి అనుమాన ప్రయోగం చేత దాన్ని కనుక మనం మృత్తులాగా ఈ సద్వస్తువు కూడా అచేతనం అవుతుంది అని కనుక ఆరోపిస్తాము అనే ప్రశ్నతో నన్ను సతోపి ఉపచరితమేవ ఈక్షితత్వం అని అడిగాడు. దానికి సమాధానం ఏమిటి, అది ఉపచరితంగా కల్పించడం సాధ్యం కాదు. ఎందువలన సత్తు అచేతనమైతే ఏమవుతుంది అంటే ప్రధానం అనాలి. ప్రధానమైతే ప్రధాన పక్షం ఈక్షణం చెబితే అది ప్రధానం చేతనత్వ ఆరోపణ చేత చెప్పాలి మీరు. కానీ దాన్ని కనుక తెలుసుకుంటే దానివల్ల మోక్షం రాదు. అది యుక్తి, ప్రధానమైన యుక్తి. ఈక్షణము సద్వస్తువు ఎందుండే ఈక్షణము కూడా గౌణమే కనుక అయితే ప్రధాన ఈక్షణం ఎవరికి చెప్పాలి అంటే ప్రధానమందు ఉండేటువంటిది చెప్పాలి. ప్రధానము చెప్పింది అనాలి. ఇప్పుడైతే ప్రధానము యొక్క తత్వజ్ఞానం చేత మనకి మోక్షం వస్తుంది అని ఎవరు అనరు, సాంఖ్యులు కూడా అనరు. కాబట్టి ఆత్మదర్శనం చేత మోక్షం వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నాం కాబట్టి తర్వాత గ్రంథంలో దానివల్ల మనకి అనుమానం ఏం చెప్తున్నారు అంటే తేజప్రభృతులకి మాత్రమే ముఖ్య ఈక్షణం లేదు, అది గౌణము అని చెప్తారు. అచేతనత్వం చెప్తాము, అచేతనత్వం చెబితే చెప్పొచ్చు. అచేతనత్వం చెబితే ప్రధానమే అచేతనం కనుక అదే నీత క్రమ విశిష్టమైన కార్యోత్పాదకమైంది కనుక తదైక్షత అనే దానికి అర్థం ఏమిటి అంటే ప్రధానమే ఈక్షణం చేసింది అని సాంఖ్య పూర్వపక్షంలో తేలుతుంది. కానీ దాని సమాధానం ఏం చెప్పాలి లోకంలో అని అంటే అది చేతనం కాదు కదా అని అడుగుతాం. అంటే అచేతనేపి చేతనవది ఉపచార, వాళ్ళ పూర్వపక్షం అది బలం. ఇక్కడి నుంచి భాష్యం చదివితే ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ప్రకరణంలో పూర్వపక్షం ఏది అంటే సాంఖ్యులు ప్రధాన కారణవాదులు. సాంఖ్యులు జగత్తుకంతటికీ ప్రధానమే కారణము అంటున్నారు. వేదాంతులు బ్రహ్మ కారణవాదులు, బ్రహ్మ వస్తువే ప్రపంచానికి అంతటికీ కారణము అనేటువంటి మాట చెప్పి నియత క్రమ విశిష్ట కార్యోత్పాదకత్వం అంటే ఒక క్రమంతో కూడినటువంటి కార్యములను సృష్టి చేయడము రెండింటికీ సరిపోతుంది. ప్రధానము కూడా అది తర్వాత మహత్వత్వము అహంకారము ఇలాంటి పంచతన్మాత్రలు ఈ క్రమంతో కార్యాన్ని పుట్టించింది అని వాళ్ళు అంటారు, మనము అంటాం, తప్పలేదు. సద్వస్తువు కూడా తేజస్సు నీరు మొదలైనటువంటి వాటిని సృష్టి చేసింది అని మనం అంటాం. రెండిట్లోనూ తేడా లేదు. నియత క్రమ విశిష్ట కార్యములను పుట్టించుట ఇద్దరికీ సమానమే. పేచీ ఎక్కడ అంటే సదైక్షత దగ్గర సత్వస్తువు యందుండే ఈక్షణము గౌణమా కాదా అది విచారం. సద్వస్తువు ఎందు వాళ్ళు పూర్వపక్షులు ఏమంటున్నారు, సద్వస్తువు ఎందుండే ఈక్షణం కూడా గౌణమే. ఎలాగా తేజస్సు ఎందుండే ఈక్షణం గౌణమని మీరన్నారో అలాగే సద్వస్తువు ఎందుకు ఈక్షణం కూడా గౌణమే. ఎందువల్ల అని అంటే అది చేతనము అని ఒప్పుకుంటే అది ముఖ్య ఈక్షణం అందు, కానీ అది అచేతనము ఉపాదాన కారణం అవుతోంది కనుక దాని ఎందు అచేతనత్వాన్ని అనుమానం చేత చెప్తాము మేము. ఎలా అయితే ఘటానికి కారణమైన మృత్తు అచేతనం కాబట్టి ఉపాదాన కారణమైనది మట్టి అచేతనమైనట్టుగా
ఈ తేజస్సు మొదలైన సంసారమునకు కారణమై ఉపాదాన కారణమైన సద్వస్తువు కూడా అచేతనమే అవుతుంది అని అనుమాన ప్రమాణం చేస్తాం. పక్షసజేతులేంటి సత్ అచేతనం, ఉపాదాన కారణత్వాత్ మృద్వత్ అనేది అనుమానం. ఈ అనుమానం చేత సత్పదార్థము కూడా అచేతనమే అని తేలింది. అచేతనమందు ఉండే ఈక్షణం ముఖ్యం కాదు అని మీరే అన్నారు కదా. అంచేత సద్వస్తువు ఎందుండే ఈక్షణం కూడా ముఖ్యమైనది కాదు, ఔపచారికమే అంతే. అయితే ముఖ్యక్షణం ఎవరిది ఇక్కడ ఉంది అని అంటే అంచేత ముఖ్యక్షణం ప్రధానమందు ఉంది అని అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రధానమందు కూడా మన ఈక్షణం కుదరదు కదా అని అడిగారు. అని అంటే అది చేతనార్థము కనుక చేతనత్వం ఆరోపిస్తాం. ఎలా అయితే తేజస్సు మొదలైనటువంటి వాటి యందు గౌడం ఈక్షణం అన్నారో అలాగే ఇక్కడ కూడా సద్వస్తువు ఎందుండే ఈక్షణం కూడా గౌడమే అని పూర్వపక్షం చేశాం. అయితే దాని ముఖ్య ఈక్షణం ఎక్కడుంది అంటే ప్రధానమందు ఉంది అని మా సిద్ధాంతం అంటున్నారు సాంఖ్యులు. ప్రధానం కూడా అచేతనమే కదా, దాని ఎందు ఈక్షణం ఎక్కడ కుదురుతుంది అని అంటే అక్కడ చేతనత్వాన్ని ఆరోపిస్తాము అంటే. చూడండి, దృష్టంస్య లోకే అచేతనే చేతనవద్ ఉపచార మూలం చూడండి. నన్ను సతోపి మృద్వత్ కారణత్వాత్ అచేతనత్వం సఖ్యం అనుమాతం. ఇది పూర్వపక్షం, సాంఖ్యుల పూర్వపక్షం. సద్వస్తువు కూడా మృత్యువలే ఉపాదాన కారణము కనుక అచేతనత్వం అనుమాతం శక్యం. మృత్యుకి ఉపాదాన కారణత్వము అచేతనత్వము మనకు తెలుసు. అలాగే సద్వస్తువుకి కూడా ఉపాదాన కారణత్వం మీరు చెబుతున్నారు కనుక అచేతనత్వాన్ని మేము ఊహిస్తాము. మరి దీని అభిప్రాయం ఏమిటి? అతః ప్రధానస్యైవ అచేతనస్య సతః చేతనార్థత్వాత్ నియత కాలక్రమ విశిష్ట కార్యోత్పాదకత్వాచ్చ ఐక్షత ఇవ ఐక్షతేతి శక్యం అనుమాతం ఉపచరితమేవ ఈక్షణం. అది అచేతనమైనటువంటి ఈక్షణము అంటే అది ప్రధానములకే చెప్పొచ్చు కదా, సద్వస్తువుకెందుకు? అచేతనమైనటువంటి ప్రధానముకు కూడా ఈక్షణం కుదురుతుంది. అచేతనానికి ఈక్షణం ఎలా కుదురుతుంది అంటే చేతనవద్ అచేతనేపి ఉపచార లోకే దృష్టస్య లోకే అచేతనే చేతనవద్ ఉపచార యథా కూలం పిపదిశతి అన్నారు. కూలం పిపదిశతి అంటే బాగా నీరు ఎక్కువగా వచ్చినప్పుడు ఒడ్డుని పార్చేస్తుందేమో అనేటువంటి ప్రవాహం ఉంది అనుకోండి. కూలం పతితం ఇచ్చతి అంటే పిపదిషు పిపతిశతి అంటే కోరుతుంది, అంటే గట్టు తెక్కొట్టేసేలాగా ఉంది అనేటువంటి ప్రయోగం ఉంటుంది. కానీ ఆ మాటకి అర్థం ఏంటి అంటే నీరే కదా, గట్టులు కొట్టేసేలాగా బాగా ఎక్కువ ప్రవాహం ఉంది, కూలాన్ని గట్టు తెగిపోతుందేమో అని అనుమానం వస్తుంది. ఈ మాటలకి నీ ఇచ్చదులన్నీ కూలాలకు ఉంటాయా? అచేతనమందు కూడా చేతనమందు ఆరోపం లాగా ఉంది. ఈ లోక వ్యవహారంలో అచేతనమందు చేతన వ్యవహారంలో ఆరోపింపబడ్డం లోకంలో కనిపిస్తున్నాయి కనుక లోకే అచేతనే చేతనవద్ ఉపచార దృష్ట. దానికి ఉదాహరణ యథాకూలం విపతిశతి. దీని వాక్యం కోసం మనం ఏం చెప్పాలి? అలాగే సద్వస్తువు అంటే ప్రధానమందు కూడా చేతనవత్తు ఉపచారం చేస్తాము కనుక ఈ క్షణము చేతనమందు పూర్తిగా ఒప్పుకోవట్లేదు. అచేతనమైన ప్రధానమే ఈ క్షణము. సద్వస్తువుకి కూడా ఇక్కడ ప్రధానమే అర్థము. అంటే బ్రహ్మకారణవాదం కుదరదు అనేది నన్విత్యాదిన సాంఖ్యుల యొక్క పూర్వపక్షం. ఇంతవరకు యథాకూలం విపతిశతి ఇంతవరకు చెబితే దానికి సమాధానంగా ప్రశ్న ఏంటి చేస్తున్నారు అంటే ఎలా అయితే అచేతనమందు కూడా చేతన వలె ఉపచారం జరుగుతుంది కనుక ఇక్కడ ప్రధానమందే ఈ క్షణం ఉంది అని మీరు అంటున్నారే, అది తప్పు. ఇక్కడి నుంచి రా నిజం సిద్ధాంత గ్రంథం. తత్ సత్యం స ఆత్మా ఇది తస్మిన్ ఆత్మోపదేశ. అక్కడ చివరికి పేచి ఈ మొదటి ప్రశ్న అంతా చేసి ఈ చిట్ట చివరిలో తత్ సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని ఉపసంహార గ్రంథంలో సహ ఆత్మ ఏవి కారణంగా ఉందో అది ఆత్మవస్తువే అని ఉపసంహారం ఉంది. ఈ ఉపక్రమంలో సదైక్షత సద్వస్తువు అని. సత్ అంటే ఏంటి? ప్రధానమైతే ఆత్మ ఎలా అవుతుందయ్యా? సహ ఆత్మ ఆ కారణభూతమైన వస్తువు ఆత్మవస్తువు అనేటువంటిది ఉపసంహారంలో కనిపిస్తుంది. ఆ ఆత్మోపదేశము అనేటువంటిది ముఖ్యం కావాలి. అంచేత ఆత్మశబ్దం చేత చేతనమైన సద్వస్తువే తీసుకోవాలి కనుక ఇక్కడ సద్వస్తువు అంటే సద్రూపమైనటువంటి బ్రహ్మవస్తువు అనే అర్థం చెప్పాలి తప్ప ప్రధానము అనే అర్థం చెప్పడం కుదరదు. ప్రధానము ఆత్మ కాదు కదా అనేది మన సిద్ధాంతం. ఈ కారణం ఎవరు చెప్పారు అంటే గ్రంథం చివరిలో ఈ ప్రఘట్టకం చివరిలో స ఆత్మ అనేటువంటి ఉపసంహారం ఉంది కనుక అని రాస్తారు. తత్ సత్యం స ఆత్మ ఇది తస్మిన్ ఆత్మోపదేశాత్ సద్వస్తువే గ్రహించాలి. ఇంకొక మాట ఏంటి అంటే ఆత్మోపదేశోప్యుపచరిత ఇది చేత్ యథా మయా మమాత్మ భద్రసేన ఇది ఆత్మన సర్వార్థకారిణ్య అనాత్మన్య ఆత్మోపదేశ ఉపచార తద్వత్ నా
తదస్మీతి సత్యాభిసంధస్య తస్య తావదేవ చిరమితి మోక్షోపదేశ. అది ఇంకో ప్రశ్న. ఇప్పుడు పోనీ సత్యత్వం అన్నారు, ఆత్మ అన్నారు. ఈ ఆత్మ అనేటువంటిది కూడా ఔపచారికమే, లక్షణగా చెబుతాం. నిజమైన ముఖ్యమైన ఆత్మ కాదు, అది కూడా ఆత్మ వంటిదే. దానికి లోకంలో ఉదాహరణ ఏంటి? మమ ఆత్మ భద్రసేన అన్నాడు. వాడు ఎవడో వచ్చాడు, బాగా ఆప్తుడైనటువంటి సేవకుడు. వాడిని పంపించి నేనేనయ్యా వాడు, నా ఆత్మ వాడు. నీ ఆత్మ అవుతాడా? భద్రసేనుడు నీ ఆత్మ కాదు కదా. అంటే నా ఆత్మ వంటి వాడు, నాకు అత్యంత ఆప్తుడు, నేనెంతో వాడు అంతే, వాడిని నాలాగే చూసుకో అంటే గౌణమే కదా, కానీ ముఖ్యమైన ఆత్మ కాదుగా. అంచేత మమాత్మ భద్రసేన అనే దగ్గర వాడు అన్ని పనులు చక్క పెడతాడనే ఉద్దేశ్యం దృష్టిలో పెట్టుకుని సర్వార్థకారిని అనాత్మని భద్రసేనే ఆత్మత్వోపదేశం చేస్తున్నారు. ఆ భద్రసేన నుండి నా ఆత్మ అంటున్నాడు. మమ ఆత్మ భద్రసేన అని కాదు కదా. అంచేత ఆత్మ అనేది కూడా ఔపచారికమే కదా. అలాగే ఇక్కడ కూడా ఇది ఔపచారికమే అంటాం. ఆత్మ అంటే ఆత్మ సదృశ, నా ఆత్మ లాంటిది అని అర్థం చెప్తాను తప్ప ఆత్మ కాదు. కాబట్టి ప్రధానం అనొచ్చు కదా అని మళ్ళీ కింద పడిన మళ్ళీ లేచినట్టుగా పూర్వపక్షం. అలా చెబితే దాని యొక్క జ్ఞానం చేత మోక్షం వస్తుంది అని చెబుతున్నారు. భద్రసేనుడిని తెలుసుకుంటే మోక్షం వస్తుందా? లేకపోతే నా వంటి వాడు అంటే వాడిని తెలుసుకుంటే మోక్షం వస్తుందా? అది ఎక్కడా కుదరదు కదా. తస్య తావదేవ చిరం యావర్ణ విమోక్షే అథ సంపత్స్యే అనేటువంటి దాని చేత చివరికి మోక్షోపదేశం చేశారు. మోక్షోపదేశము అనేటువంటిది కూడా ప్రధానం కాదు అనే మాట ఎవరికీ కుదరదు. ప్రధానమును తెలుసుకుంటే మోక్షం వస్తుంది అని సాంఖ్యుడు కూడా అండు. అది రాసింది. ప్రధానస్య జ్ఞానేన మోక్షం సాంఖ్యైరపి నాంగీక్రియతే. ప్రధానం తెలుసుకుంటే మోక్షం వస్తుంది అనరు. వాళ్ళు ఏంటంటే ప్రకృతి పురుష వివేకం చేత మోక్షం వస్తుంది అంటారు సాంఖ్యులు తప్ప ప్రధానం తెలుసుకుంటే మోక్షం వస్తుంది అని అనరు వాళ్ళు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? తస్య తావదేవ చిరం యావర్ణ విమోక్షే అథ సంపత్స్యే అని మోక్షం ఉపదేశిస్తున్నాం. కాబట్టి సద్వస్తువు అనే దానికి ముఖ్యమైన చేతనమైన బ్రహ్మమే అర్థము. సాంఖ్యులు చెప్పిన ప్రధాన కారణవాదం తప్పు. దాని యందు ఉండేటువంటి ఆత్మత్వము అనేది ముఖ్యమే తప్ప ఔపచారికం కాదు. అది ఆత్మ లాంటిది అని చెప్పడం కుదరదు. భద్రసేనుడు కూడా నా వంటి వాడు అని మీరు చెప్పినట్టుగా ఆ సద్వస్తువు అంటే ఆత్మ సదృశ అని అర్థం చెప్తాను అంటే దాన్ని తెలుసుకుంటే మోక్షం కుదరదు. కాబట్టి ఇక్కడ ప్రధాన యుక్తులు రెండు. చిట్ట చివరిలో సత్యం స ఆత్మ అని ఒకటి చెప్పారు. అదే ఆత్మ అని చెప్పి దాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది అని కూడా చెప్పారు. ఈ రెండిటి వల్ల సద్వస్తువు అనే దానికి ఆత్మే అవుతుంది. అది కూడా గౌణమైన ఆత్మ కాదు, ముఖ్యమైన ఆత్మ. దాన్ని తెలుసుకున్నప్పుడే మోక్షం వస్తుంది అని చెప్పారు కనుక సద్వస్తువుకి బ్రహ్మే అర్థము. ప్రధానము అనేటువంటి చెప్పి ప్రధాన కారణవాదం చేసే సాంఖ్యపక్షం నిరాకరణీయం అనేది మొత్తం గ్రంథానికి అభిప్రాయం. ఇప్పుడు పంక్తులు చూసుకోండి. అథ ప్రధానస్యైవ చేతనస్య సతః చేతనార్థత్వాత్ నియతకాలక్రమ విశిష్ట కార్యోత్పాదకత్వాచ్చ ఐక్షతైవ ఐక్షతేతి శక్యం అనుమాతం ఉపచరితమేవ ఈ క్షణం అని వాళ్ళ పూర్వపక్షం. ప్రధానుల యొక్క సాంఖ్యుల యొక్క పూర్వపక్షం. అది ఎందువల్ల అంటే సద్వస్తువు కూడా మట్టిలాగా అచేతనము అని చెప్పచ్చు కనుక ప్రధానమును అచేతనములకు ఎలాగా ఈ క్షణం ముఖ్యం కాదు. కాబట్టి అచేతనమైనటువంటి సద్వస్తువుకి చేతనార్థత్వాత్ చేతనము కోసం ఇది ఉంది కనుక దీనికి కార్యము దానికి కార్యానికి ఉపయోగపడేది కాబట్టి చేతనం వంటిది అని అర్థం చెబితే అలాంటప్పుడు ప్రధానమునకే అచేతనమైనటువంటికి కూడా దానికే ఈ క్షణం చెప్పచ్చు కదా అని అడిగారు. అంటే అచేతనమందు ఈ క్షణం ఎలా కుదురుతుంది అంటే యథాకూలం విపదిశతి అనేటువంటిది అచేతనమందు కూడా చేతన ధర్మాలు ఇచ్ఛ అనేది కనిపిస్తోంది కదా అని పూర్వపక్షం వాడు చేస్తే నా తత్సత్యం స ఆత్మేతి తస్మిన్ ఆత్మోపదేశాత్ దాని యందు ఆత్మత్వం ఉపదేశింపబడుతుంది కదా, దాన్ని ఆత్మగా గుర్తించి చెబుతున్నాం కాబట్టి అది ప్రధానం కానేరదు అని ఒక చెప్తాం. కొన్ని ఆత్మోపదేశోప్యుపచరిత ఇది చేతి దాని తర్వాత మాట ఆత్మోపదేశ అన్నారు. ఆత్మ అంటే ఆ ఆత్మ కూడా ఉపచరితమైన ఆత్మేనయ్యా, ముఖ్యమైన ఆత్మ కాదు. దానికి ఉదాహరణ మమ ఆత్మ భద్రసేన దగ్గర భద్రసేనుడు నిజంగా నువ్వా అంటే కాదుకా, నువ్వు కాకపోయినా నీలాంటి వాడు అని చెప్తున్నావు. నేను కాదు కానీ నా ఆత్మ భద్రసేనుడు అంటున్నావు. అక్కడ ఆత్మ అనేది ఉపచరితమైనటువంటి భద్రసేనుడిని చెప్తోంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మ అనే దానికి ఉపచరితమైనటువంటి అర్థమే చెప్తాము అని మళ్ళీ పూర్వపక్షం. ఆత్మోపదేశోప్యుపచరిత ఇది చేత్ యథా మమాత్మా భద్రసేన ఇది ఆత్మన సర్వార్థకారిణి అనాత్మని ఆత్మోపదేశ ఆత్మోపచార తద్వత్ అని మళ్ళీ వాడు అడిగితే
దానికి ఫైనల్గా సమాధానం అయ్యద సదస్మి ఇది సత్యాభిసంధస్య తస్య తావదేవ చిరమిది మోక్షోపదేశ. ఇది ప్రధానం. మోక్షోపదేశం వల్ల దేన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుందో అది ఆత్మే అవ్వాలి తప్ప ప్రధానం కావడానికి లేదు. కనుక సద్వస్తువుకి ఆత్మే అర్థము. అంటే అది కూడా కాదండి, అది కూడా చెప్తాం అలాగే. సోపి ఉపచార ఇది చేతని, మోక్షోపదేశం కూడా ఉపచరితమే అనొచ్చగా. అంటే ఏమర్థం అండి? మోక్షం కూడా ఉపదేశం అంటే ప్రధానాత్మాభిసంధస్య మోక్ష సామీప్యం వర్తతే ఇది మోక్షోపదేశోపి ఉపచరిత ఏవా. అది ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అని దానికి సమాధానం చెప్పాలి. అంటే వాడి ప్రశ్న ఏంటి? ఈక్షణ శబ్దము ఆత్మశబ్దం చేత చెప్తాము అంటాడు. ఆత్మశబ్దము ఈక్షణ శబ్దము రెండు గౌణములు అన్నారు. కానీ మోక్షోపదేశం కూడా గౌణమే అంటామా అని అంటే ఎందువల్ల గౌణము? మోక్షోపదేశము కూడా గౌణమే. సోపి అంటే మోక్షోపదేశోపి అని అర్థం. సోపి ఉపచార అంటే మోక్షోపదేశం కూడా లాక్షణికమే, ముఖ్యం కాదు. ఎలాగా అంటే ప్రధాన ఆత్మాభిసంధస్య మోక్ష సామీప్యం వర్తతే. అది ప్రధానమే ఆత్మ అనేటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడికి, ప్రధానమునే ఆత్మగా భావించేటువంటి వాడికి, అంటే ప్రధాన పరిణామమే బుద్ధిసత్వము మొదలైనటువంటివన్నీ ఉన్నాయి కనుక అది బుద్ధిసత్వము అనేటువంటిది ఆత్మకి ఉపాధి కనుక ఆత్మకి సమీపంగా ఉంది కాబట్టి వీడు ఆత్మానం సంపద్యతే. ఆ మాట ఈ కింద వ్యాఖ్యానంలో స్పష్టంగా ఉంది చూడండి. ఇప్పుడు మోక్షోపదేశం కూడా ఉపచారము అనేది అభినవ నారాయణ వ్యాఖ్యానంలో రెండో పేర తత్ర ఉపచరిత జ్ఞానమేవ హేతు ఇది చోదయతి సోపీతి తదేవ విరుణోతి ప్రధానేతి. అంటే ప్రధాన పరిణామస్య బుద్ధిసత్వస్య ఆత్మ ఉపాధిత్వేన ఆత్మ సామీప్యాత్ తత్సంపన్న అనంతరమేవ ఆత్మానం సంపద్యతే ఇది మోక్ష సామీప్యం తత్సంపత్తేరిత్యర్థ. ఈ ప్రధానము యొక్క పరిణామం బుద్ధిసత్వం, అది ఆత్మకు ఉపాధి కాబట్టి ఆత్మకు దగ్గరగా ఉంది. ఆత్మకి దగ్గరగా ఉంది కనుక అది ఆత్మే అంటాం. అలాంటి మోక్ష సామీప్యాన్ని పొందుతోంది కనుక మోక్ష సామీప్య సంపత్తే అని అది అర్థం. అంటే ప్రధానము సత్శబ్దవాచ్యం అందాం. ప్రధాన జ్ఞానం చేత బుద్ధిసత్వం ప్రధాన పరిణామం కనుక తీసుకుంటాం. అది ఆత్మకు ఉపాధి కాబట్టి ఆత్మ సమీపంలో ఉంది కనుక తర్వాత ఆత్మ పొందుతారు. కాబట్టి మోక్ష సామీప్య సంపత్తి, మోక్షము అంటే సామీప్యానికి మోక్షానికి మోక్ష సామీప్యం అర్థం. ఏమంటే మోక్ష సామీప్యం ప్రధాన ఆత్మాభిసంధుడికి ఉంది. అంటే ప్రధానమే ఆత్మ అనుకునే వాడికి ప్రధానము యొక్క కార్యమైన బుద్ధిసత్వం ఆత్మకి ఉపాధి కనుక ఆ వాడికి కూడా ఆత్మ సామీప్యం ఉంది అని కనుక అభిప్రాయపడి ఉపచారమే మోక్షము అంటే మోక్ష సామీప్యము అని అర్థం చెబుతాము. మోక్షోపదేశం కూడా ఉపచరితమే అని పూర్వపక్షం. కానీ సమాధానం ఏంటి? దానికి ఉదాహరణ ఏంటి అని అంటే యథా లోకే గ్రామం గంతుం ప్రస్థిత ప్రాప్తవానహం గ్రామమితి బ్రూయాత్ త్వరాపేక్షయ తద్వత్. అది దానికి ఉదాహరణ. లోకంలో ఒకటి ఊరికి వెళ్ళాడని అనుకున్నాం, వెళ్ళిన తర్వాత ఊరు చేరేసాను అంటే ఊరు ఇంకా వెళ్ళలేదు. ఊరు చేరాను అంటే ఊరికి వెళ్ళలేదు వీడు, కానీ దాని దగ్గరలో ఉన్నాడు, తన సమీపంలో ఉన్నాడు. వచ్చేసామండి ఎక్కడున్నా ఇంకా 10 కిలోమీటర్లు ఉంది ఊరు అవతల. కానీ ఆ ఊరికి సమీపంలో చేరాము అన్నప్పుడు కూడా ప్రాప్త గ్రామం అనే వ్యవహారం లోకంలో ఉంది. వచ్చేసామండి, ఊరు చేరిపోయామండి అనేటువంటి ప్రాప్తవాన్ అహం గ్రామం అనేటువంటి ప్రయోగాలు ఉన్నాయి. వస్తుత గ్రామ ప్రాప్తి లేదు, గ్రామ సమీపాన్ని పొందాడు వాడు. అలాంటప్పటికీ కూడా గ్రామం ప్రాప్త అనేటువంటి వ్యవహారం లోకంలో ఉన్నట్టుగా వీడు మోక్షం ప్రాప్త అనే దానికి మోక్ష సామీప్యాన్ని పొందాడు అని అర్థం. మోక్ష సామీప్యాన్ని పొందిన వాడికి కూడా మోక్షం ప్రాప్త అనేటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోక్షం కూడా ఔపచారికమే, ముఖ్యం కాదు అనేది పూర్వపక్ష అభిప్రాయం. లోకే గ్రామం గంతుం ప్రస్థిత ప్రాప్తవానహం గ్రామితి బ్రూయాత్. ఎందువల్ల? త్వరాపేక్ష, తొందర. ఆ తొందరతో వచ్చేసామండి, ఊరికి వచ్చేసామంటాడు. కానీ ఊరిని పొందలేదు వాడు, ఊరు సమీపానికి వచ్చాడు అందరితో. అలాగే మోక్షం పొందాడు అంటే మోక్ష సామీప్యాన్ని పొందాడు. అది ప్రధానమును ఆత్మగా గురించే వాడికి కుదురుతుంది. ఎందువలన ప్రధానము యొక్క పరిణామమే బుద్ధిసత్వం కనుక ఆ బుద్ధిసత్వం ఆత్మకు ఉపాధి కాబట్టి ఆత్మ సమీపానికి దగ్గరికి వచ్చాడు అనే అభిప్రాయంలో మోక్ష సామీప్యాన్ని పొందాడు అనే అర్థంలో మోక్షము ఔపచారికము అని కనుక వాడంటే ఫైనల్ సమాధానం ఏన విజ్ఞాతేన విజ్ఞాతం విజ్ఞాతం భవతి త్యుపక్రమాత్. అది తేడా. సత్యేకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి తదనన్యత్వాత్ సర్వస్య అద్వితీయత్వ వచనాచ్చ. అది రాసింది మాట కదా. మొట్టమొదట్లో అడిగింది ఏమిటి ప్రశ్న అని అంటే నాకు కావాల్సింది ఏంటి అంటే ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో, దేన్ని వింటే అన్నీ విన్నట్టు అవుతుందో,
దేన్ని మననం చేస్తే అన్నీ మననం చేసినట్టుగా అవుతుందో అది నాకు చెప్పండి అని కదా అడిగింది ప్రశ్న. పూర్వపక్ష మొట్టమొదట్లో ప్రశ్న ఏంటి? ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనే దగ్గర వాడు ఏన విజ్ఞాతేన సర్వం విజ్ఞాతం భవతి అనేటువంటి ప్రశ్న కదా. అది ఎలాగా? సదేవ సౌమ్యేదమక్షాతీతన సమాధాన గ్రంథంలో మనం ఇది చెప్తున్నాం. ప్రశ్న గ్రంథంలో ఏమనుంది అని అంటే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ. దానికి ఉదాహరణగా యథా సౌమ్యేకేన పిండేన సర్వం రుణ్మయం విజ్ఞాతం అనే మంత్రం ఉదాహరణలు చెప్పారు. కానీ వాడు అడిగిన ప్రశ్నది ఏన అశ్రుతకం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని కదా అడిగింది. అలాంటి సమాధానం రావాలి. అలాంటిది ఏమవుతుంది అంటే ఆత్మవస్తువుని తెలుసుకుంటేనే అన్నీ తెలుస్తాయి. ఆత్మవస్తువు శృతమైతే అశ్రుతమైన సర్వము శృతమే అవుతుంది. ఆత్మవస్తువు మతం అయితే అమతం మతం మతం భవతి. ఈ రకంగా ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ. ఏ వస్తువు ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తున్నాయో అనే మాట చెప్పారు. ఏన విజ్ఞాతేన అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి. అది ఉపక్రమం, ప్రారంభం. సత్ ఏకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి. తదపి తదనన్యత్వా సర్వస్య అద్వితీయత్వాచ. అక్కడ సత్ ఏకస్మిన్ అనే దాని దగ్గర అర్థం ఏంటి? సతిసప్తమి కాదు. ఏకస్మిన్ విజ్ఞాతే సతి అని అర్థం కాదు. సతి అంటే సద్రూపమైన బ్రహ్మ వస్తువు ఒకటి తెలిస్తే అని. సతి విజ్ఞాతే, సద్రూపమైన బ్రహ్మ వస్తువు తెలిసినప్పుడు మాత్రమే ఇతరము అంత సర్వము విజ్ఞాతం అవుతుంది. ఎందువలన తదనన్యత్వా సర్వస్య అద్వితీయ వచనాచ. సర్వము దానికంటే వేరు లేదు కనుక ఏకమేవ అద్వితీయం అన్నారు కాబట్టి దానికంటే తత్కార్యములన్నీ కూడా ముఖ్య కార్యములు కాదు, భిన్నములుగా లేవు. సద్వస్తువే, ప్రపంచమంతా సద్వస్తువే. సద్వస్తువు ఒకటి తెలిస్తే దాని యందు ఆరోపితమైన కల్పింపబడిన సమస్తము తెలుస్తుంది. తదనన్యత్వా సర్వస్య, కార్యము కారణము కంటే వేరు కాదు కనుక సతి అంటే సద్వస్తువు ఏకస్మిన్ విజ్ఞాతే సతి. అక్కడ సద్రూపమైన బ్రహ్మ తెలిసినప్పుడు మాత్రమే సర్వము విజ్ఞాతం అవుతుంది. కారణం తదనన్యత్వాత్ సర్వస్య అద్వితీయ వచనాచ. నచ అన్యద్విజ్ఞాతం అవశిష్టం శ్రావితం శ్రుత్వా అనుమేయం వా లింగతోస్తి ఏన మోక్షోపదేశ ఉపచరిత స్యాత్. బీజేం చెప్పారు? మోక్ష సామీప్యాన్ని పొందారు, గ్రామ సమీపానికి వచ్చారు. సమీపానికి వచ్చారు అంటే వేరే గ్రామం ఉంటుంది అక్కడ. దగ్గరికి వచ్చానండి అంటే ఎక్కడున్నావయ్యా అని అడిగాం అనుకోండి, అబ్బాయి ఇదిగా కనిపిస్తోంది అంటే నువ్వు పొందిన ప్రదేశం వేరు, దానికంటే వేరేగా పొందదగిన ప్రదేశం వేరు మిగిలిపోతుంది. కానీ ఇక్కడ అలా లేదు. సద్రూపమైన వస్తువు దొరికితే ఇంకా అవశిష్టం ఏమీ ఉండదు, వినవలసింది మాట ఉండదు. యస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం అవశిష్టం కిమపి నాస్తి అన్నారు. అలాగే అన్యత్ విజ్ఞాతవ్యం అస్తి, ఇంకో రకమైన తెలుసుకోదగినది లేదు, ఇంకో రకమైనది వినది. శ్రావితం శృత్య అనుమేయం వాలింగత, ఇంకో శృతి చేత చెప్పబడినది కానీ ఇంకో హేతువు చేత తెలుసుకోబడింది కానీ ఏదీ లేదు. అది ఉంటే ఇది మోక్షోపదేశం ఉపచరితం అయితే అవ్వచ్చు. కానీ అలా లేదే. దాంతో ఆఖరు దీన్ని తెలిస్తే సర్వం తెలిసినట్టే అనే మాటే ఉంది. కనుక సదీక్షణము అనేటువంటి దాని దగ్గర సద్వస్తువు ముఖ్యమైనటువంటి చేతనమైన బ్రహ్మనే చెబుతుంది, అంతేగాని ప్రధానమును చెప్పదు. ప్రధానమును చెబితే అది ఉపచారము అనొచ్చు. అప్పుడు ఉపచారం అంటే మోక్షం చెప్పారు కదా, మోక్షం కూడా ఉపచరితమే అనొచ్చు. ఎప్పుడు అంటే దానికి వేరేగా ఇంకోటి పొందవలసింది, తెలుసుకోవలసింది, వినవలసింది మిగిలిపోతుంది. కానీ ఇక్కడ వస్తువు సద్వస్తువు అలా లేదు. ఇక్కడ అవశిష్టం కిమపి నాస్తి, ఇదే వస్తువు ఫైనల్. దీని తర్వాత ఇంకో తెలుసుకోవలసింది కానీ వినవలసింది కానీ ఊహింపవలసింది కానీ ఏమీ లేదు. లేదు కనుక ఈ మోక్షోపదేశము ఉపచరితము అనడానికి వీల్లేదు. ఇంకోటి వేరేగా మిగిలితే ఆత్మ సామీప్యము, అలాగే మోక్ష సామీప్యం కదా అనొచ్చు. అప్పుడు ఉపచరితం అంటే అనొచ్చు. కనుక మోక్షోపదేశము ఉపచరితము కాదు. మోక్షోపదేశము చెప్పారు అంటే ఆత్మోపదేశం చెప్పారు అంటే ఆ ఆత్మ అనేది ఉపచరితము, మోక్షం అనేది ఉపచరితము, ప్రధాన ఆత్మసంధానమే చేస్తాము అనే సాంఖ్యుల యొక్క సిద్ధాంతము కుదరదు. ఇక్కడ కారణమైనది సద్వస్తువే, బ్రహ్మ ప్రధానము కాదు. కారణం ఏమిటి అంటే ప్రధానాన్ని తెలుసుకుంటే మోక్షం రాదు, ప్రధానమును ఆత్మ అని పేరుతో పిలవరు. రెండు కారణాలు. చివరిలో ఉపసంహారంలో సా అతత్ సత్యం సా ఆత్మ అని ఉపసంహారం చేశారు. కనుక సద్వస్తువు ఆత్మ, అంతేగాని ప్రధానం కాదు. ఆత్మ అంటే పోలు మమాత్మ భద్రశీల, ఆత్మ లాంటిది. ఆత్మ లాంటిది అంటే మోక్షం వస్తుంది అన్నారు కదా, అది ఎలా కుదురుతుంది అని. మోక్షం కూడా ఉపచరితమే. మోక్షం కూడా ఉపచరితమే అంటే దాని తర్వాత వినాల్సింది ఏదైనా ఉండాలి. అదేం లేదు కదా. అన్యద్ అవశిష్టం నాస్తి, దీని తర్వాత మరొకటి ఏమి లేదు కనుక అన్యద్ విజ్ఞాతవ్యం అవశిష్టం నా అన్నమాట.
అలాగే నా శ్రావితం శ్రుత్వా శ్రావితం కిమపి నాస్తి లింగత అనుమేయం అపి కిమపి నాస్తి. అలా కనుక ఏది అస్తి తరిహి మోక్షోపదేశ ఉపచరిత అనొచ్చు. కానీ అలా లేదు కనుక సర్వస్య చ ప్రభాటకస్య అర్థస్య ఉపచరితత్వ పరికల్పనాయాం వృథాశ్రమ పరికల్పయుతం స్యాత్. అది కూడా అంతేనయ్యా. ఏనైకేన విజ్ఞాతేన అనేటువంటిది కూడా అది ఉపచరితమే అంటాం. మొత్తం ప్రభాటకం అంతా కల్పితమే అని అన్నాను. అది చెప్పడం ఎందుకప్పుడు పూర్తిగా అలాగే ఆత్మ శబ్దం అంటే లక్షణం అండి. మోక్షం లక్షణం అండి. మరి అయితే అన్ని అది తెలిసిన తర్వాత ఇంకేమీ తెలియదు బేబీ, అది కూడా లక్షణమేనండి. మొత్తం ప్రభాటకం అంతా ఉపచరితమే అంటే ఈ శ్రమంతా ఎందుకు అసలు ఎందుకు చెప్పినట్టు? వాడు అడిగింది ఏమిటి? నేను ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో అది చెప్పండి అని అడిగాడు. ఇదంతా చెప్పి ఇదంతా లక్షణం అండి అంటే నువ్వేం చెప్పినట్టు అయింది? ఈ శ్రమంతా వృధావే అయిపోతుంది అన్నాడు. సర్వస్య చ ప్రభాటకార్థస్య ఉపచరితత్వ పరికల్పనాయాం వృథాశ్రమ పరికల్పయితు స్యాత్ పురుషార్థ సాధన విజ్ఞానస్య తర్కేనైవ అధికతత్వాత్ తస్య. వాడికి పురుషార్థము అనేది వాడు తర్కం చేతే చెప్పుకుంటాడు. వాడి ఊహ చేతే సరిపోద్దిగా ఈ ప్రభాటకం ఎందుకు? ఇదంతా వాడికి తెలియని విషయం చెప్పడం కోసమే కదా మనం చెప్పేది. చేత తర్కం చేతనే ఊహించడానికే శక్యమవుతుంటే పురుషార్థ విజ్ఞానము అనేటువంటిది వాడి ఊహ చేస్తే సరిపోతూ ఉంటే పూర్తిగా ఈ వేదానికి ఈ శ్రమంతా అనవసరం. పైగా వేద ప్రామాణ్యం అనేటువంటిది లేకపోతే వాడికి ఈ ప్రయోజనం సరిగ్గా రాదు అనేటువంటి అది కూడా శ్రమ తస్య స్యాత్ అనేది కూడా వికల్పం. రెండు రకాల వికల్పాలు. శ్రమ పరికల్పిత స్యాత్ అంటే ఈ షష్ఠ ప్రపాఠాత్మకమైన వేదం, ఈ చాందోగ్యంలో ఉండే ఈ 6వ ప్రపాఠకం అంతా పూర్తిగా వ్యర్థమైపోతుంది. ఈ శ్రమ వృధా అయిపోతుంది ఎప్పుడు మోక్షం ఉపజీవితం అయితే. అవశిష్టం లేదు అని అనకుండా ఇంకా అవశిష్టం ఉంది ఇదంతా కల్పితమే అంటే ఇంత కల్పితమైన దాన్ని చెప్పడానికి వేదం ఎంత ఎందుకు వచ్చిందయ్యా? ఈ షష్ఠ ప్రపాఠకమే అంతా పూర్తిగా నిరర్థకం అయిపోతుంది. పురుషార్థ సాధన విజ్ఞానము అనేది తర్కం చేతనే కుదురుతుంది, వాడికి ఇంకోటి ఏం అక్కర్లేదు. తస్మాత్ వేద ప్రామాణ్యాత్ న శృతార్థ పరిత్యాగ, అది ప్రధానం. ఇంచేత వేదమందు ప్రామాణ్య బుద్ధి ఉంది. వేదమందు ప్రామాణ్య బుద్ధి ఉంటే వేదం చెప్పింది నమ్మాలి. అంచేత శృతార్థ పరిత్యాగము కుదరదు, అశ్రుతార్థ కల్పనము కూడా కుదరదు. శృతార్థ త్యాగము అంటే ఏంటి అంటే సద్వస్తు జ్ఞానం చేత మోక్షం వస్తుంది, సద్వస్తువే ఆత్మ, దాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది అనేది విన్నమాట. ఇదంతా దీన్ని వదిలేయడం కానీ దీనికి లక్షణ చెప్పి ఇదంతా ఉపచారితము కాబట్టి ఇదంతా కుదరదని అనేటువంటి మాట చెప్పడం శృతార్థ పరిత్యాగము, అశ్రుతార్థ కల్పనము, ఇదంతా అన్యాయం కనుక చేతనావత్ కారణం జగత ఇది సిద్ధం. అంటే సర్వం చేతనం అనేదే, చేతనం అంటే సద్రూపమే, చేతనావత్ అయిన చేతనమైనదే జగత్తుకి కారణము అనేటువంటిది తేల్చాము. తేషాం ఖల్వేషాం భూతానాం త్రీణ్యేవ బీజాని భవంతి ఆండజం జీవజం ఉద్భిజ్యమేతి. ఆప్యాయంతుమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథోబలం ఇంద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మణి నిరాకుర్యాం మామా బ్రహ్మణి నిరాకరోత్. అనిరాకరణమస్వనిరాకరణం మే అస్తు తదాత్మనిరతే ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. అంటే ప్రకరణార్థం అంతా కలిపి మొత్తం ప్రథమ షష్ఠ ప్రపాఠకం తాలూకు ఉద్దేశ్యం ఏది అంటే సర్వ జగత్తుకి కారణమైన బ్రహ్మ అది ఒకటి, అది చేతనము, అద్వితీయము, దాన్ని తెలుసుకుంటేనే మోక్షం వస్తుంది. అది మన సిద్ధాంతం. సాంఖ్యులు సద్వస్తువుని ఒప్పుకోరు, ఆత్మ ఒప్పుకోరు, ప్రధానం జగత్ కారణం అంటారు. ఆ ప్రధానము చేతనే ఈ జగత్తంతా నియత క్రమంతో మనం చెప్పిన పద్ధతి అంతా వాళ్ళు చెప్తారు. ప్రధానము చేతనే మహత్తత్వము, అహంకారము మొదలైన క్రమంతో సృష్టి జరిగింది, ప్రధానమే అక్కడ చెప్పబడింది, అదే జగత్ కారణము అనేటువంటి మాట చెప్తారు. వాళ్ళ మీద మన ఆరోపణలు ఏమిటి అంటే దాన్ని ఆత్మగా చెప్పారు కదా, ప్రధానం ఆత్మ కాదు కదా అని అడిగాం. అంటే ఆత్మ అనేదానికి ఆత్మశబ్దం ఔపచారికము. మమాత్మ భద్రసేన దగ్గర ఆత్మశబ్దం ఆత్మ కాని వాడిని కూడా ఆత్మ అంటాము కదా, అలాగే ప్రధానాన్ని కూడా ఆత్మ అని అంటాం, కాసేపు ఆత్మ లాంటిది అని అంటాము. అలా అయితే దానివల్ల మోక్షం వస్తుంది అన్నారు కదా, మోక్షం కూడా ఉపచరితమే. మోక్షం అంటే మోక్ష సామీప్యం. గ్రామానికి వచ్చేసానండి అంటే గ్రామం దగ్గరికి వచ్చాను అనే అర్థంలో గ్రామానికి వచ్చేసాను అన్నట్టుగా మోక్షం వస్తుంది అనే దానికి మోక్ష సామీప్యం వస్తుంది అనే వరకు అది కూడా ఉపచరితమే. అలా అయితే మొత్తం పూర్వపక్షం అంతా ఈ ప్రకరణం అంతా కల్పించమే అని కనుక చెబితే అప్పుడు వేదమే అప్రమాణం అయిపోతుంది. కానీ మేము వేద ప్రామాణ్య అభ్యుపగంతలం, వేదాన్ని ప్రమాణంగా చెప్తాము కాబట్టి వేదంలో చెప్పిద్దాన్ని ఉన్నదన్నట్టుగా స్వీకరించాలి. వేదంలో సత్కారణవాదం చెప్పబడింది. బ్రహ్మ సద్రూపమైన చేతనం బ్రహ్మ
కారణం అని చెప్పబడింది కనుక దానికి విపరీతమైన కల్పనలు చెప్పి ఇక్కడ అక్కడ అసలు ఆ మాటే వినపడకుండా ఉండే ప్రధానాన్ని తీసుకొచ్చి అది కారణమని అశ్రుత కల్పన. ఉన్నదాన్ని సద్ అంటే బ్రహ్మ వస్తువు, అబ్బే ఇది కారణం కాదు అన్నారు. మరి ఏంటి కారణం అంటే ప్రధానం, అది ఎక్కడుంది అంటే కల్పిస్తా ఉంది. స్మార్త పరికల్పితం, సాంఖ్యస్మృతి పరికల్పితమైన ప్రధానాన్ని కారణంగా అంగీకరించడం, ఈ రెండు సరికాదు. ఉన్నదాన్ని మానేయడం ఏంటి, లేని దాన్ని కల్పించుకోవడం ఏంటి, ఈ ప్రకరణం అంతా కూడా లక్షణ ఉపచారితం అనడం ఏంటి, అప్పుడు దానికి ప్రయోజనం ఏమిటి, ఇంత ప్రయాసం ఎందుకు పడుతుంది వేదం కనుక వేదాన్ని మనం ప్రమాణంగా అంగీకరించేటువంటి ఆస్తికులమైన మనము అక్కడ విన్నదాన్ని శృతార్థ పరిత్యాగం చేయకూడదు. శృతార్థం ఏది అంటే సద్రూపమైన బ్రహ్మమే కారణము అనే మాట ఉంది. అంచేత దాన్ని బట్టి అశ్రుతమైన ప్రధానం కారణము అనేటువంటి మాట వదిలేయాలి, కుదరదు. కనుక సాంఖ్యపక్షం నిరాకరణీయం అనేటువంటిది ప్రకరణం యొక్క సారం. శుభం భూయాత్. రేపు ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మాం బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమస్తు నిరాకరణం మే అస్తు తదాత్మన్వతే ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.